సమయము అని ఒకటి ఉంటుంది, దేశము కాలము అని రెండు మాటలు ఉంటాయి లోకంలో. కలిసి వచ్చుట అంటారు దీన్ని. ఓర్పు ఎంతకాలం అంటే దేశము కాలము మీకు కలిసి రావాలి. దేశకాలములు కలిసి వచ్చేంత వరకు పట్టవలసిన దానికే ఓర్మి అని పేరు. బలం దేశకాలముల యందే కలిసి వస్తుందంటే, దేశకాలముల యందు బలం కలిసి వచ్చినప్పుడు ఇంత కౌరవులు ఏమంటారో తెలుసా? అయ్య బాబోయ్, ఇప్పుడు వాళ్ళంత బలవంతులు, వాళ్ళకి రాజ్యం ఇవ్వకపోతే పిలిచి చంపేస్తారు మన. ఇప్పుడు వాళ్ళ వెనక ఎంత బలం వచ్చిందో తెలుసా? ఎలా వచ్చింది బలం? దేశకాలములు కలిసి వచ్చిందంటే. ఐశ్వర్యమైన అంతే, పాండిత్యమైన అంతే, ఏదైనా దేశకాలముల యందే వస్తుంది తప్ప కొత్తగా వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇది కలిసి వచ్చే వరకు, ఈశ్వరానుగ్రహం కలిగే వరకు ఎదురు చూడాలి. అదే ఓర్పు. కాబట్టి బ్రాహ్మణ రూపంలో భిక్షాటన చేయండి, ఏకచక్రపుర అగ్రహారానికి వెళ్ళి కాదు, దాని వలన ఇంకొక మేలు జరగాలి, పైకి అది చెప్పరాయి. కాబట్టి బ్రాహ్మణులుగా మీరు అక్కడ ఉండండి. లోకానికి ఆ పాండవులను అడ్డుపెట్టి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. ఏమండి, కనపడితే చంపేస్తామంటున్నారు కౌరవులు. వాళ్ళు చచ్చిపోయారు అనుకుని వాళ్ళు ఊరుకున్నారు. వాళ్ళు చచ్చిపోలేదు, ఇంకా బతికున్నారని తెలిసిందనుకోండి ఊరుకుంటారా? వేటాడేస్తారు దుర్యోధనుడు. వాళ్ళు అజ్ఞాతవాసానికి వెళ్ళారని తెలిస్తేనే నేల నరుచెరుగులా గూఢచారుల్ని పంపించాడు. పసిగట్టండి పసిగట్టండి అని. వాళ్ళ అదృష్టం బాగుంది, వాళ్ళకి ఈశ్వరానుగ్రహం ఉంది కాబట్టి ఏడాది కాలం చెల్లిపోయింది. ఆపదలు వచ్చినాయి. అగ్నిహోత్రంలోంచి బయటపడి ఎవరున్నారు? అడవిలో ఇంకా పెళ్లిళ్ళు కూడా కాలేదు, పిల్లలు, తల్లి. ఈ 6 సమయాసమయములను చూడకుండా వెళ్ళిపోతే యుద్ధానికి, మళ్ళీ ఇంకో ఆపద రూపంలో వచ్చిందనుకోండి, ఎన్ని ఆపదలు ఎంతమంది కనురెప్పలా కాయగలరు? వీటికి శాశ్వత పరిష్కారం వీళ్ల వేపుకి కన్నెత్తి చూడలేని స్థితి వీళ్ళకి కలిగి వీళ్ళకి రాజ్యం ఇవ్వాలి. అది రావాలంటే ఈశ్వరానుగ్రహం దేశకాలాదుల యందు కలిసి రావాలి. కలిసి వచ్చే వరకు ఓర్మితో ఉండాలి. ఓర్మితో ఉండాలంటే మహాపురుషుని యొక్క వాక్యం చెవిలో పడాలి. అది మనం ఔదల దాల్చాలన్న బుద్ధి ఉన్నవాడికి చెప్పాలి, కానీ లేని వాడికి చెప్పి ప్రయోజనం ఉండదు. అది ఉన్నవాళ్లు కాబట్టి విదురుడు రక్షించాడు, అది ఉన్నవాళ్లు కాబట్టి మహానుభావుడు వ్యాసుడు వచ్చి చెప్పాడు. మీరు లోకంలో చూడండి, బాగా బడలిపోయిన వాడికి మంచి పడకక్కర్లేదు, నిద్రపోతాడు. ఎంత బడలిపోయున్నా నిద్ర ఎప్పుడు రాదో తెలుసండి? మనస్సు యందు ఆందోళన ఉంటే. ఎంత అలిసిపోయి ఉండనివ్వండి, నిద్ర రాదు. ఎందుకంటే మనసు ఆందోళనకి గురి అయితే రాదు. భీముడి మనసు ఆందోళనకి గురి అయి ఉండకపోతే ఏమో ఆ చెట్టుకే వీపు అంచి నిద్రపోయేవాడు. ఆయన మనసులో ఆందోళన కలిగేటట్టు చేసినవాడు కూడా ఈశ్వరుడే. దానివలన ఆయనకి నిద్ర రాలేదు. ఆ నిద్ర రాకపోవడమే రక్షించింది పాండవులు. ఏమండి, నిద్రలో పాండవులు ఎత్తికెళ్తే చంపలేరా? అది వేరు మాట. కుంతీదేవిని పట్టుకెళ్ళిపోతే రాక్షసుడు ఎంతసేపు చంపాలండి ఒక ఆడదాన్ని? అది పెద్ద విశేషమా? కానీ అసలు అటువంటి కీడు జరగకుండా ఉంది అంటే అది కేవలము ఈశ్వర ఇచ్ఛ. ఇన్ని కదలికలకు కారణమైన వాడెవడో వాడే ఈశ్వరుడు. నేను మీతో తరచుగా ఆ మాటే చెప్తున్నాను. ఎక్కడెక్కడ కదలికలు ఆనుకూల్యతా సిద్ధిని పొందినా, ఎక్కడెక్కడ కదలికలు ప్రతికూలతని సిద్ధింపచేసి ఆపదని తెచ్చినా అది పరదేవత యొక్క నిర్ణయము చేతనే. కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడే ఈ నిర్ణయాన్ని చేశాడు. ఇప్పుడు చూశాడు హిడింబుడు, ఆయనకి వాసన వచ్చింది, ఆయనకి అదొక శక్తి. మనం తినే మధురమైనటువంటి పదార్థం యొక్క వాసన తగిలిందనుకోండి, యాలుకలు ఇటువంటి సుగంధ ద్రవ్యాలు నూరుతున్నారు అనుకోండి, ఏమిటో మంచి పిండి వంట వండుతున్నట్లున్నారు, మంచి వాసన వస్తోందంటాం. ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియచ్చరితి హేమ ఘటేషు పూర్ణం అన్నట్టు. ఆయనకి ఇష్టమైంది ఏమిటి? ఆయన తినడానికి ఇష్టపడేది నరమాంసం. కాబట్టి నరులు ఎక్కడైనా ఉంటే ఆయనకి దాని వాసన తగులుతుంది. ఇక్కడ ఎవరో మనుష్యులు ఉన్నారు. ఆయన తన చెల్లెలు హిడింబాసురుని చెల్లెలు కాబట్టి హిడింబా అని పిలిచారు. ఆవిడ్ని పిలిచన్నాడు, ఇందులకిమ్మెయిన్ మనుజులెన్నడు ఒత్తురేని ఆనందము పొంది నిర్భయమునన్ శయనింతురే ఇట్లు వంటయిల్ కుందేలు చొచ్చే వేగసని కోమలి వారల చంపి తెచ్చి నా కొందగ వండి పెట్టు రసోత్కట మానవ మాంసఖండముల్. ఏమిటి విశేషం? ఇవాళ హిడింబాసుడు అసలు మనుష్యుడన్నవాడు ఇటు వైపుకి రాడు, ఎందుకంటే నేనున్నానని. ఒకవేళ వచ్చాడనుకో, అయ్య బాబోయ్ తెలియకొచ్చారని తొందరగా పారిపోతాడు. వచ్చిన వాడు కూర్చోడు, వీళ్ళు ఆదమరిచి నిద్రపోతున్నారు.
ఏమి నా అదృష్టం. కాబట్టి ఇప్పుడు ఏమనుకోవాలి? అదృష్టం నన్ను వరించింది అనుకోవాలి. కూర్చున్నవాడు ఉన్నాడని ఆయన అనుకోలేదు, పడుకున్న వాళ్ళని చూసి సంతోషపడుతున్నాడు అని ఆయన అన్నాడు. వంట ఇంటిలోకి కుందేలు వచ్చిందంటే మనం ఇది తెలుగులో సామెతగా వాడుకుంటాం. వంటింట్లోకి కుందేలు రావడం అంటే అసలే ఆయన మాంసం తినేవాడు, దానికి తోడు కుందేలు వంటింట్లోకి వచ్చేస్తే ఇంకేముంది, కాసేపట్లో కుందేలు ఆయనగా మారిపోతుంది కదా. అందుకని వంట ఇంటిలోకి కుందేలు వచ్చింది. అదిగో వాళ్ళు ఇక్కడికి వచ్చి పడుకుని నిద్రపోతున్నారు, మరీ తేలిక ఇప్పుడు వీళ్ళని పట్టుకోవడం. కాబట్టి తొందరగా ఆ నరమాంస ఖండములతో నాకు మంచి రుచికరమైనటువంటి భోజనాన్ని తయారు చేసి పెట్టు, వెళ్ళి చంపి తీసుకురా. ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపట్టవలసిందే. హిడింబకి అంతకు ముందు నరుల్ని చంపడం, వండడం, తీసుకొచ్చి అన్నయ్యకి పెట్టడం అలవాటు లేకపోతే అంత తేలికగా వెళ్ళి వాళ్ళని చంపేసి వండి తెచ్చిపెట్టు అనడు కదా. కాబట్టి ఆవిడకి అలవాటు ఉంది, ఆవిడ అలా తీసుకొచ్చి వండి పెడుతూ ఉంటుంది. కానీ ఆవిడ కూడా అన్నయ్య గారు తనకి ఏ కార్యాన్ని నిర్దేశించాడో దాన్ని తీర్చడం కోసమే ముందు బయలుదేరింది. కాబట్టి అన్నయ్య కింద చెల్లెలుగా అన్నయ్య మాటని శిరోధార్యంగా భావించి వచ్చి ఆవిడ చెట్టు చాటున నిలబడి చూసింది. పడుకున్న వాళ్ళు సరే నలుగురు పడుకున్నారు, తల్లి కుంతీదేవి పడుకుంది, చెట్టు కింద కూర్చునున్నాడు ఒక ఆయన. ఈవిడ దృష్టి ఆయన మీద పడింది, ఆయన్ని చూసింది. వనజాతాయత నేత్రు ఉన్నత బృహద్వక్షస్థలున్ సింహ సంహనను పాండవ సింహమున్ హృదయ జన్మాకారు ఉజ్జన్ మహాశనికల్పస్థిరబాహు చూచుచు మనోజాతాగ్ని సంజాత వేదనయై రాక్షసి కామరూపధర్మత్య స్త్రీ స్వరూపంబుతో. భీముని యొక్క బాహ్య స్వరూపాన్ని చెప్తున్నారు. ఆయన పద్మముల వంటి కందులు కలిగినటువంటి వాడు, విశాలమైనటువంటి వక్షస్థలం ఉన్నవాడు, సింహము యొక్క నడుము ఎలా ఉంటుందో అటువంటి సన్నని నడుమున్నవాడు. ఆయన మన్మధుని యొక్క స్వరూపం ఎంత అందంగా ఉంటుందో అంత అందమైనటువంటి రూపం ఉన్నవాడు. వజ్రాయుధం ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టి భుజములు కలిగినటువంటి వాడు. అటువంటి వాణ్ణి చూడగానే హిడింబ యొక్క మనస్సు మీద మన్మథబాణం పడి నేను రాక్షస స్త్రీ వేషంలో వెడితే ఆయన నన్ను ఆదరించడు అని కామరూపి కనుక తన రూపాన్ని మార్చుకుని మర్త్య స్త్రీ స్వరూపంబుతో మనుష్యకాంత యొక్క రూపాన్ని పొంది చాలా అందగత్తెగా భీముని ముందు నిలబడి రమణి నిజభ్రాతృనియోగము తలపక అప్పుడు భీము కదిసే పతి స్నేహమ కామినులకు బలవంతము తెర నెయ్యములు వేయు తత్సదృశములే. నన్నయ్య గారు ఒక అద్భుతమైనటువంటి మాట ఒకటి వేశారు ఇక్కడ. ఆయన అన్నారు, రమణి నిజ భ్రాతృ నియోగము తలపక అప్పుడు భీము కదిసే. అన్నయ్య దేనికి పంపించాడో ఆ పని నెరవేరుద్దామనే బయలుదేరినటువంటి హిడింబ భీముణ్ణి చూడగానే అన్నయ్యని అన్నయ్య చెప్పిన పనిని కూడా మానసికంగా వదిలేసి ఇప్పుడు ఆమె భీముని పక్షాన చేరిపోయింది. ఇందువలన నన్నయ్య గారు అద్భుతమైన మాట ఒకటి చెప్తున్నారు. పతి స్నేహమ కామినులకు బలవంతము. భర్తని ప్రేమించడం అనేటటువంటిది ఆడవారికి ఉండేటటువంటి సహజమైన లక్షణం. దాని ముందు 1000 స్నేహములు కూడా. స్నేహము అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. స్నేహము అంటే ఏమిటో తెలుసా అండి? బాగా అర్థం కావాలి అంటే నేను దాన్ని చెప్పాలంటే బీయింగ్ స్టికీ అంటే అంటి పెట్టుకుని ఉండుట. అంటి పెట్టుకుని ఉంటే స్నేహం అంటారు. ఎప్పుడూ మనసులో ఆయన గురించి ఏదో ఆలోచిస్తూ ఉంటే, నా మిత్రుడు చాలా మంచివాడని నేను ఎవరో నా స్నేహితుడి గురించి ఆలోచిస్తున్నాను అనుకోండి, నేను ఆయనని అంటి పెట్టుకుని ఉన్నాను అని గుర్తు. ఈ అంటి పెట్టుకోవడం అన్న దానికే ఊడిపోవడం అన్న లక్షణం కూడా ఉంది. అంటుకున్నది ఏదో అది ఊడిపోతూ ఉంటుంది కూడా. చాలా అంటుకుంటాయి, ఒకటంటుకోదు. జీవితంలో అంటుకునేవి ఒక్కటే అంటుకోవాలని లేదు, చాలా అంటుకుంటాయి. అందులో ఈయన నా స్నేహితుడు అంటాను, ఆయన నా స్నేహితుడు అంటాను, ఆయన నా స్నేహితుడు అంటాను, బోళ్ళంతమంది స్నేహితులు. అంటే ఇంతమంది నన్ను అంటుకున్నారు. తమ్ముడు అంటుకున్నాడు, అన్నయ్య అంటుకున్నాడు, ఇవన్నీ అంటుకున్నాయి అనుబంధములుగా.
ఇవన్నిటికన్నా పెద్దదైపోతుంది ఒక అంటుకోవడం. ఎవరాయనంటే భర్త. భర్త అన్న ఆ స్నేహభావం అది అంటుకోగానే ఆడది దీన్ని అంటిపెట్టుకుని ఉండడం కోసం మిగిలిన వాటిని విడిచిపెట్టేస్తున్నది కూడా. అందుకు నెలకి 3 వానల్లో ఒక వాన కురిపించమని చెప్పారు. పతివ్రత అయిన స్త్రీ కారణంగా ఒక వాన కురియాలి అని చెప్పారు. ఎందుకో తెలుసా అండి? పుట్టింది ఒక చోట, తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండదా? ఉంటుంది. ఆ తోడ పుట్టిన వాళ్ళ మీద ప్రేమ ఉండదా? ఉంటుంది. తను పుట్టి పెరిగిన ప్రదేశం మీద ప్రేమ ఉండదా? ఉంటుంది. తను తన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు, ఆ వాతావరణం, దీని మీద ప్రేమ ఉండదా? ఉంటుంది. భర్త ఎప్పుడు వచ్చాడు జీవితంలోకి? ఒక 15 రోజుల క్రితం వచ్చాడు. తాళి కట్టిన తర్వాత 15 రోజుల క్రితం వచ్చాడు తప్ప నిజానికి అతనికి సంబంధించినటువంటి గుణగణములు ఏమీ ఆమెకి తెలియదు. ఈమె గురించి ఆయనకి తెలియదు. ఇవన్నీ ఎప్పటి నుంచో అంటుకున్నాయి. తాను పుట్టినప్పుడే ముందు పుట్టేసిన వాళ్ళు అంటుకున్నారు, తాను పుట్టిన తరువాత పుట్టిన వాళ్ళు అంటుకున్నారు, తాను పుట్టి పెరుగుతున్నప్పుడు సమాజంలో చాలా మంది అంటుకున్నారు. అంటే స్నేహాలు అయ్యాయి. ఇన్ని వదిలేసింది. ఏదంటుకున్నందుకు? ఆయన అంటుకున్నందుకు ఇంతమందిని వదిలేసి విమానం ఎక్కి అమెరికా వెళ్ళింది. ఎవరిని చూడాలి ఇప్పుడు? అమ్మ కనపడుతుందా? 2 రోజులు కూతుర్ని విడిచిపెట్టి అమ్మ ఊరెడితే ఫోన్ చేసి అమ్మ ఎప్పుడు వచ్చేస్తావమ్మా, అమ్మ ఎప్పుడు వచ్చేస్తావమ్మా, నాన్నగారండి ఎప్పుడు వచ్చేస్తారండి అనే పిల్ల అలా అనదు. ఏమి ఎలా వదిలేసింది అంత తేలిగ్గా? తండ్రిని ఎలా వదిలేసింది, తల్లిని ఎలా వదిలేసింది, తోబుట్టువుల్ని ఎలా వదిలేసింది, ఉన్న ఊరిని ఎలా వదిలేసింది, స్నేహితులను ఎలా వదిలేసింది. ఒక్కటి పెద్దదంటుకుంటే మిగిలినవన్నీ వదిలిపెడుతుంది. ఇది ధార్మికత అంటారు, ధర్మము. భార్య ఆమె ధర్మపత్ని, ఆమె యందు ధార్మికత ఉన్నది అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసండి? ఆయనకు భార్యగా స్నేహం అంతే తప్ప ఇక ఆ స్థానంలోకి ఇంకోళ్ళు రారు. అన్నయ్య స్థానంలోకి చాలా మంది వస్తారు. తోడబుట్టిన వాడే అయ్యి ఉండక్కర్లేదు, మీరు మా అన్నయ్య గారు లాంటి వారండి అంటారు అని అన్నయ్య గారని పిలుస్తారు. అన్నయ్య గారిని పిలిచిన తర్వాత అన్నయ్య లాంటి వాడే. తమ్ముడు గారు అంటారు, తమ్ముడు గారు లాంటి వారే. మా తండ్రి గారు లాంటి వారు అంటారు, బాబాయ్ గారు అంటారు, పెదనాన్న గారు అంటారు. మీరు మామయ్య గారు లాంటి వారిని మామయ్య గారు అంటారు. కానీ ఒక్క స్థానంలో మాత్రం ఆ స్థానంలో ఒక్కడే ఉంటాడు, భర్త ఒక్కడే. ఆ స్థానం యొక్క గొప్పతనం అంతే. ఆ అంటుకోవడం అదే పెద్ద అంటుకోవడం. ఆయన పక్కన ఉండనివ్వండి, దూరంగా ఉండనివ్వండి, ఎక్కడున్నా నేను ఆయన సొత్తు, ఆయనకు చెందినదానని ఆ భావన ముందు మిగిలిన భావాలు వదిలిపెట్టేస్తుందంటే అది సహజంగా ఆడపిల్ల యందు ఉన్నది. అది ఉన్నది కాబట్టే ధర్మం నిలబడింది ఈ దేశంలో. అందుకే భోగకాంతగా స్వీకరించరు, ధర్మపత్నిగా స్వీకరిస్తారు. అంటే మీరు ఈ నన్నయ్య గారు చెప్తున్న ఈ పద్యంలో ఒక అపురూపమైన విషయాన్ని ఆయన ప్రవేశపెట్టారు. మనకి ఇప్పటి వరకు ఏం తెలుసంటే హిడింబాసురుని చెల్లెలు అంటే హిడింబ చాలా పెద్ద రాక్షసి. ఆమె నరమాంసం తింటుంది, అన్నయ్యకి నరమాంసం పెడుతుంది. ఆమె భీముణ్ణి పాండవుల్ని చంపి తీసుకెళ్ళడానికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆమె భీముని యందు కామం కలిగి ఒకవేళ రూపాన్ని మార్చుకున్నా ఆమె బుద్ధి అంత మంచిది కాదేమో అన్న అనుమానం ఒకటి మనలో ఉండిపోతుంది కదా. నన్నయ్య గారు ఎంత గొప్ప పద్యంతో నివృత్తి చేస్తున్నారో చూడండి. ఆమె పతిభావమును పొందింది, ఆడది ఇలాంటి భావాన్ని పొందితే మిగిలినవి వదులుతుంది కదా అన్నారు ఆయన. అంటే ఇప్పుడు ఆమె కామము ధార్మికమా, ఆమె కామము కేవలము భోగానురక్తియా? ఒక రాక్షస స్త్రీ స్వభావంతో పుట్టినది రాక్షస స్త్రీగా, కానీ ఆమె కోరుతున్నది భీముణ్ణి పతిగా. అంటే ఒకవేళ భీముడు కొంతకాలమే ఆవిడితో ఉండి వెళ్ళిపోయినా, కొంతకాలము ఉండి వెళ్ళిపోయిన కారణం చేత భీముణ్ణి తన కడుపున మోసి కొడుకుగా కంటున్నారు. ఆమెని పత్ని అంటారు. యజ్ఞంలో పక్కన కూర్చుంటుంది. భీముణ్ణి కడుపున మోసి భీముణ్ణి కొడుకుగా కంటుంది. అందుకని భీమ తేజస్సే భీమ బలమే ఘటోత్కచ బలం. అలా కంటుంది. ఆ తర్వాత ఇంకా ఆమెకి భోగం అక్కర్లేదు. ఆమె నేను భీముని పత్నిని అని శేష జీవితం గడిపేస్తుంది. ఎలా గడిపేస్తుంది? చాలు భీముని ప్రతిరూపం నాకు కొడుకుగా దొరికాడు, అతని లాలనలో పాలనలో ఆమె గడిపేయగలడు. ఆమెకి భర్త పక్కనే ఉండాలని కూడా లేదు. ఒక రాక్షస స్త్రీ పుట్టుక చేత లోపల పట్టుకున్న ధర్మం
అంత గొప్ప ధర్మం. ఇది ఆమె మనస్థితికి కితాబ్. ఆమె ఎంత గొప్ప స్త్రీగానో పరిచయం చేస్తున్నారు. ఎందుకో తెలుసా అండి? దీని వెనకాతల ఒక కారణం ఉంది. హిడింబ ఇప్పుడు కానీ భీముడిని పెళ్లి చేసుకుంటే, పెళ్లి చేసుకోవడం అంటే భీముడికి భార్య అయితే పాండురాజు గారికి వచ్చిన మొట్టమొదటి కోడలు. ఆమెకి కొడుకు ముందు పుడతాడు. ముందు ఆమెకి కొడుకు పుడతాడు కాబట్టి పాండురాజు యొక్క కుమారులైన పాండవులలో మొట్టమొదటి మనవడు కుంతీదేవికి హిడింబ వల్లే పుడతాడు. అటువంటి వంశాంకురం పుట్టే ముందు ఏ దైవము పడుకున్న వాళ్ళని రక్షించిందో ఆ దైవము ఒక పనికిమాలిన కాంతని భీముని పక్కకి ఎందుకు తీసుకొస్తుందండి? పైగా ఇటువంటి కాంతని తీసుకొస్తోంది అంటే భావిలో ఏదో గొప్ప రక్షణ జరగాలి కదా. కాబట్టి ఎన్నిటిని ఈశ్వరుడు సమకూరుస్తున్నాడు. ఒక రాక్షస స్త్రీ యందు ఎంత ధర్మం ఉన్నదో, ధర్మం అన్నది ఉండాలి కానీ ఉపాధి ఏది అన్నదాంతో సంబంధం లేదు. ధర్మం ఒకటి ఉంటే మీరు ప్రస్తుతి చేయవలసిందే, మీరు పొగడవలసిందే తప్ప జాతిని చూసి రాక్షస స్త్రీగా పుట్టింది కాబట్టి ఆవిడ ఎంత ధార్మికంగా ఉన్నా మేము భీముడికి భార్యగా ఒప్పుకోం అని తీర్పు చెప్పడానికి అంగీకార యోగ్యము కాదు. అంతే. ధర్మమే ప్రధానము. ఇతిహాసమైనటువంటి భారతం, పంచమ వేదమైనటువంటి భారతం ధర్మాన్ని అంత గొప్పగా చూపిస్తుంది. కాబట్టి అటువంటి హృదయంతో ఆమె వచ్చి నిలబడి ఉంది. ఇప్పుడు ఆమె భీముడికి సమీపంగా వెళ్ళింది. వెళ్ళి భీముడితో అంది, పతివైన నిన్ను చేకొని మా ఎన్న ఎగ్గు చెయ్యక కాచున్, మరి నీవా పతివి గుణాకర ఈ జన్మమున మహాస్నేహమునన్. ఎంత పెద్ద మాట వేసిందో చూడండి. నువ్వు నాకు పతివైతే, భర్తవైతే నిన్ను మా అన్నయ్య చంపేయడు. మిగిలిన వాళ్ళ సంగతి అలా ఉంచు, నిన్ను చంపడం. ఎందుకని అంటే నా బావగారు చెల్లెలి మొగుడు, అందుకని వదిలేస్తాడు. నా పసుపు కుంకాలు తుడిచేయుడుగా అన్నయ్య అయ్యుండి, అందుకని నీ జోలికి రాడు. నువ్వు మరి నీవ పతివి గుణాకర ఈ జన్మమున మహాస్నేహమునన్, ఈ జన్మకంతటికి నువ్వే నా పతివి. రాక్షస స్త్రీల లక్షణం ఎలా ఉంటుందంటే, ఒకరిని భర్తగా స్వీకరించి ఆయన శరీరం పడిపోయినా సరే వాళ్ళకి అందంగా కనపడితే ఇంకో పురుషుడి దగ్గరికి వెళ్తారు. రామాయణంలో శుభ్రణకలు చూడాల మీరు, రాముడి దగ్గరికి వెళ్ళవా? కానీ ఈమెంటోంది, నేను అటువంటి దానను కాను, నేను గుణాకర గుణములకు సముద్రము వంటి వాడా, నేను నిన్ను చూశాను, మన ఇద్దరి మధ్య స్నేహం ఆజన్మ అంటారు. నేను ఈ జన్మ ఉన్నంత వరకు, జన్మ అంటే ఈ శరీరం, ఈ శరీరము పుట్టింది, మళ్ళీ ఈ జన్మ పోయిందన్న ఎప్పుడు? ఈ శరీరం పడిపోయినప్పుడు. ఈ శరీరం ఉన్నంత కాలము ఈ శరీరము నీకే భార్య తప్ప వేరొకరికి భార్యను నేను కాను, నీకే భార్యను అంతే. నువ్వు పక్కనే ఉంచుకుంటావో దూరంగా ఉంచుతావో ఏం చేసినా సరే ఇక ఈ జన్మకి నేను నీకు భార్యని. అంటే ఆమె రాక్షస స్త్రీ, ఆమె ఎంత ధర్మం మాట్లాడిందండి, ఎంత గొప్ప ధర్మాన్ని ఆవిష్కరించింది అని ఆ పడుకున్నటువంటి మిగిలిన నలుగురు పాండవుల్ని కుంతిని చూసి అంటోంది, ఉరడు సురేంద్రునైన బలియుండు హిడింబుడు వాని బారికిన్ వెరవని వారలుంగలరే, వీరలు ముందరెరుంగరక్కట ఇరిగిన ఏమి ఇట్లు తమ ఇండుల నుండిన ఎట్లు మెచ్చకేమరి శయనింతురే, కడు ప్రమాదము చేసిరి బుద్ధిహీనులై. ఇంకో వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు పడుకున్నారు. చూడండి, మనం ఈ మాట ఎక్కువ వాడుతుంటాం, మా ఇంట్లో ఉన్నట్టుందండి. ఏమిటి మా ఇంట్లో ఉన్నట్టు? మా ఇంట్లో ఉన్నట్టు అన్నది మానసిక భావన. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏదో పై ఊరు వెళ్ళారు, ఎక్కడ ఉపన్యాసాలు చెప్పడానికి, వాళ్ళు మీకు చేసిన లోటు ఏం లేదు. శుభ్రంగా ఏసీ రూమ్ ఒకటి ఇచ్చారు, శుభ్రంగా అయ్యా అర్చన చేసుకుంటారా అన్నారు, కొబ్బరికాయలు ఇచ్చారు, పువ్వులు ఇచ్చారు, అభిషేకం చేసుకుంటారా అన్నారు, ఆవు పాలు తీసుకొచ్చారు, పూజ అయ్యాక చెప్పండి గుళ్ళోకి తీసుకెడతా ఉన్నారు, సాయంకాలం ఉపన్యాసం చెప్పండి అన్నారు. ఏం చెప్తే అదే విన్నారు. ముప్పొద్దులా మీకు ఏం కావాలో అది వండి చక్కగా వంట బ్రాహ్మణుని పెట్టి మీకు అన్ని వండించి పెట్టారు. ఓ 10 రోజులు ఉపన్యాసాలు చెప్పాక అబ్బాయి ఇంటికి వెళ్తే బాగుందండి అంటాం. ఏమి ఎందుకు? ఇంట్లో ఏసీ ఉందా, ఇంట్లో ఇలా వంట బ్రాహ్మణులు ఉన్నారా, ఏమి ఎందుకు ఇంటికి వెళ్ళిపోవడం? నా భావన నాది అంతే. కరెంటు లేకపోతే పేడాపోయేది, ఉత్తరీయం గుడ్డల మీద వేసుకుని సిరికర్రకి విసురుకుంటూ పడుకుంటే చాలు, నిద్రపడుతుంది. నాదన్న భావన యందు సౌఖ్యం ఉంది.
వీళ్ళు నా ఇల్లు అన్నట్టు పడుకున్నారు అడవిలో. ఇది హిడింబాసురుడి ఇల్లు, ఆయన ఉండే స్థానం. ఏమిటో ఇంత ఆదమరిచి నిద్రపోతున్నారు. ఇంద్రుడే వచ్చినా ఈయనతో యుద్ధం చేయడానికి భయపడతాడు, హిడింబాసురుడితో, మా అన్నయ్యతో. వీళ్ళు ఇలా నిద్రపోతున్నారు. ఏమనాలి వీళ్ళని? బుద్ధిహీనులై. వీళ్ళు బుద్ధిహీనులు, ఎక్కడ ఎలా నిద్రపోవాలో తెలియని వాళ్ళు, ఇంట్లో పడుకున్నట్టు పడుకున్నారు అది అని. ఆవిడండి, పాండవులు మిగిలిన వాళ్ళ సంగతి అలా ఉంచు, నిన్ను నేను దూరంగా తీసుకెళ్లిపోతాను, మా అన్నయ్యకి తెలియకుండా. మన ఇద్దరం వివాహం చేసుకుని సంతోషంగా క్రీడించి జీవితాన్ని గడుపుదాం, మా అన్నయ్యకి తెలియకుండా. అంటే భీముడు అన్నాడు, విను బేల, ఇట్టి కష్టుడు తన పురుష గుణంబు సెడగ తల్లిని తో పుట్టిన వారి విడిచి రాగంబున చపల స్త్రీ సుఖంబు పొందుని చెప్పుమా. భీముడు నిజానికి హిడింబ యొక్క హృదయంలో ఉన్న ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు పడ్డాడు. ఆయన అన్నాడు, చపల అని కదన్నాడు, చాంచల్యమైనటువంటి మనసున్నదానా, ఇప్పుడు నీకు నా యందు అనురక్తమయ్యావు కాబట్టి నీవు నాతో కలిసి వచ్చేస్తానంటున్నావు. రేపొద్దున్న నీకు మీ అన్నయ్య మీద అనుబంధం ఏర్పడుతుంది. నేను పడుకున్నప్పుడెప్పుడో నన్ను కోసి తీసుకెళ్ళి మీ అన్నయ్యకి పెడతావు. నువ్వు చపల స్త్రీ, నీ మనసు ఎప్పుడూ ఒకలా ఉండదు. పైగా బేల అంటే సరి అయిన నిర్ణయం చేసుకోలేక ఎప్పటికీ ఇది చూస్తే అలా ప్రవర్తించేటటువంటి స్థితి ఉన్నదానా. ఎట్టి కష్టుడు తన పురుష గుణంబు సెడగా, పురుషుడైన వాడు తన గుణం నశించిపోయేటట్టుగా తల్లిని, తోబుట్టువులను, తోడపుట్టిన వాళ్ళని, తల్లిని అలా విడిచిపెట్టేసేసి వాళ్ళు నిద్రపోతుంటే ఎవరో ఒక చపల చిత్త అయిన స్త్రీ దొరికింది కదా అని ఆమెతో కలిసి వెళ్ళిపోతాడా? నా తమ్ముళ్ళు, నా అన్నగారు, నా తల్లి ఏమైపోయినా పర్వాలేదా? ఏమిటి మాట్లాడుతున్నావు నువ్వు? ఇలా మాట్లాడచ్చా అని. క్రచ్చరనొక్క రక్కసుడు కాడు, సురాసురులెల్లనొక్కటై వచ్చిన నీవు చూడక అమార్య బలోన్నతి చేసి వారలన్ రచ్చి వధింతుగాక, ఇటు వచ్చి శ్రమం పడియున్న ఇచ్చటన్ మెచ్చగు వీరిదైన సుఖనిద్రకు భంగము చేయునేత్తునే. మీ అన్నయ్య వస్తే ఏదో ఇంద్రుణ్ణి ఇది చేసేస్తాడు, ఎటువంటి వారినైనా పరాక్రమంలో పడగొట్టగలడు అంటున్నావు కదా. నేను నీతో ఒక మాట చెప్తున్నాను చూడు. క్రచ్చరనొక్క రక్కసుడు కాడు, సురాసురులెల్లనొక్కటై వచ్చిన నీవ చూడగా అవార్య బలోన్నతి చేసి వాళ్ళలను రచ్చి వధింతుగాక. సురాసురులందరూ కలిపి కట్టకట్టుకుని యుద్ధానికి వచ్చినా సరే నేను ఒక్కడినే చంపేస్తాను. మీ అన్నయ్య అంత. ఇటు వచ్చి శ్రమం పడి ఉన్న ఇచ్చటం మెచ్చగు వీరిదైన సుఖనిద్రకు భంగము చేయలేస్తునే. చంపడం కూడా ఎలా చంపుతానో తెలుసా? ఈ పడుకున్న వాళ్ళకి నిద్రకి భంగపాటు రాకూడదు, చప్పుడవకుండా చంపేస్తాడు. సురాసురులందరూ వచ్చినా సరే. నిజంగానండి, ఇందులో ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ విజ్ఞత, ఈ గొప్పతనం లేదని మీరు అనుకోకూడదు. ఇక్కడ హిడింబాసురుణ్ణి వధించే ముందు అలాగే ప్రవర్తించాడు ఆయన. సరే, పాండవులు లేచారు, వేరే విషయం. ఒకానొక సమయంలో అసలు యుద్ధం చేసేటప్పుడు అని కూడా గట్టిగా అనకూడదు, అలా చంపాలి. అటువంటి స్థితి వచ్చింది. అందులో సామాన్యుని కాదు, కీచకుణ్ణి. ఏ మాత్రం చప్పుడైనా ఎవరైనా లేచారంటే గుట్టు రట్టు అయిపోతుంది. మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. అలాగే చంపేశాడు కీచకుణ్ణి. ఆయన నోటితో అన్నదేమీ డాంబికం కాదు, అదేమీ ప్రలాపం కాదు. ఆయన నిజంగా అటువంటి సమర్థుడు. భీముడు ఎంత గట్టిగా మాట్లాడేస్తున్న వాళ్ళ కనపడతాడో అంత దూరాలోచన కలిగినటువంటి వాడు మహానుభావుడు భీమసేనుడు. అవన్నీ ఈశ్వరాంశలు కనుక శ్రమపడి ఇక్కడ నిద్రపోతున్న వాళ్ళకి నిద్రకి భంగపాటు కలగకుండా, వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా చంపేస్తాను మీ అన్నయ్య వస్తే. కాబట్టి నువ్వేం బెంగ పెట్టుకోకు, మీ అన్నయ్య వచ్చి నన్ను ఏదో చేసేస్తాడని. ఈలోగా చాలా ఆలస్యం అయిపోయింది. ఈవిడొచ్చి ఈయనతో మాట్లాడుతూ కూర్చుంటే ఆయనకి ఆకలికి ఉండే లక్షణం ఏమిటో తెలుసా? ఇంకా వంట లేదంటే ఏదో పేపర్ చదువుకుంటానో టీవీ పెట్టుకునో కూర్చుంటాడు. అంతా అయిపోయిన తర్వాత వడ్డిస్తానులేండి, కాసేపు మాట్లాడుకుని వడ్డిస్తాను అనుకోండి, సర్రుమంటాడు. బుర్ర ఉందా లేదా? ముందు తిని మాట్లాడుకుందాం, అంతేగానే తర్వాత వడ్డిస్తానంటే ఏంటంటారు. ఎదురుగుండా వంట సిద్ధం అయిపోయిన తర్వాత పెట్టకపోతే కోపంగా ఉంటుంది. వాళ్ళేమో పడుకుని నిద్రపోతున్నారా, నోరు చచ్చిపోయిందా, దిక్కుమాలిన జంతువుల మాంసాలన్నీ తిని నరమాంసం దొరికిందని ఆయన సంతోషపడిపోతున్నాడా,
సంతోషపడిపోతుంటే నువ్వేమో ఎంతకీ వండి తేవే ఉంటుంది, ఆవురు అంటూ వచ్చేసాడు. కాలమేఘం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. 8 కోరలు, ఆ వెంట్రుకలు బిరుసు వెంట్రుకలు, ఇంతంత వెంట్రుకలు పైకి లేచి నిలబడి ఉన్నాయి. ఆ వచ్చినటువంటి హిడింబాసురుడు పెద్ద కేకలేస్తూ వచ్చాడు. ఏమే హిడింబా, నిన్ను తొందరగా తీసుకురామన్నాను వంట, ఏది తీసుకురాకుండా నువ్వు ఆ మనుష్యుడితో స్నేహం చేశావా, మనుష్యులతో కలిసిపోయావా, కలిసిపోయి వాడితో మాట్లాడుతున్నావా, ఉండు నీ పని పడతాను, వీళ్ళతో పాటు నిన్ను చంపేస్తానన్నాడు. అది రాక్షసత్వం అంటే. రాక్షసత్వం అన్న మాటకు అర్థం ఏంటంటే వాడి సుఖం కోసం అవతల వాళ్ళ యొక్క సుఖాన్ని కించిత్ కూడా ఆలోచించాడు. కించిత్. ఇదే కదూ సుందరకాండలో సీతమ్మ మాట అంటుంది. రాక్షసత్వము అన్న మాటకి రావణాసురుడి యొక్క అవధిలేనితనం ఏమిటంటే చచ్చిపోతానంటే చచ్చిపోవడానికి కావలసిన కత్తి కూడా విషయం ఇవ్వడు, బతుకుదామంటే తాను కోరుకున్నట్టు బతకనివ్వడు, రాముడి దగ్గరికి వెళ్ళనివ్వడు. ఇదే రాక్షసత్వం అంటే. కాబట్టి ఆ హిడింబాసురుని యొక్క ఉద్ధతి ఎటువంటిదంటే ఆయన చెల్లెల్ని కూడా చంపేస్తాడు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆమె గబగబా వెళ్ళి ఆ భీమసేనుడి చాటును దాక్కుంది. వచ్చి ఆ చాటును దాక్కుని ఉండగా ఆయన యుద్ధానికి వచ్చాడు. భీముడు అన్నాడు, ఇక్కడ గట్టిగా మన ఇద్దరం యుద్ధం చేసి మళ్ళా యుద్ధం చేసి నేను పొడిచి నువ్వు నన్ను పొడిచి మనం అరిస్తే వీళ్ళు వేస్తారు, బాగుండదు. కాబట్టి దూరంగా పోయి యుద్ధం చేద్దాం. వాడు వింటాడా? వాడు వచ్చి మీనబడ్డాడు. నన్నయ్య గారు అన్నారు, చాలా చిన్న జంతువు ఒకటి దొరికింది అనుకోండి, చాలా చిన్న జంతువు దొరికితే సింహం దాన్ని పట్టుకెళ్ళిపోవలసి వచ్చింది అనుకోండి, అసలే సింహం అది. ఆ సింహం ఏనుగు దానికి దున్నపోతు దొరికితే కాళ్ళతో తంతు నోట పట్టుకుపోతుంది. అది అంత బలమైనటువంటి ప్రాణి సింహం అంటే. అటువంటి సింహం ఓ కుందేలు దొరికింది అనుకోండి, దాన్ని ఆ కుందేలు పట్టుకెళ్ళడం దానికి పెద్ద లెక్క ఏంటి? అలా ఇలా పట్టుకెళ్ళదు, మళ్ళీ దాని డొక్కల దగ్గర నోట కరచి పట్టుకుని గిల అది కొట్టుకోవాలి. కానీ ఇది మాత్రం ఏవి కదలకుండా చక్కగా అలాగే నోట పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అలా ఒక చిన్న ప్రాణిని సింహం తన నోట పట్టుకుని ఎలా తీసుకుని వెళ్ళిపోతుందో అలా భీమసేనుడు ఆ హిడింబాసురుణ్ణి ఒడిసి పట్టి దూరంగా ఈడ్చుకుపోయి అక్కడ అతనితో కలిసి మల్ల యుద్ధం చేస్తున్నాడు. మల్ల యుద్ధం చేసి అతన్ని చంపే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ హిడింబ దూరంగా వీళ్ళ దగ్గర నిలబడింది. ఈ పాండవులు ఆ చప్పుడికి లేచారు. కుంతీదేవి కూడా లేచింది. వాళ్ళు లేచినప్పుడు వాళ్ళకు ఒక విషయం స్పష్టంగా కనపడింది. భీముడు ఎవరో రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి అర్థమైపోయింది, ఓహో మనం నిద్రపోయాం, ఈయన లేచున్నాడు, వాడు వచ్చాడు, ఈయన కొడుతున్నాడు, కాబట్టి వాడు చచ్చిపోతాడు. అంతవరకు తెలుసు. ఈవిడెవరు? రాక్షస స్త్రీ అయితే అటు భీముడి మీద అన్నా పడాలి. మానవ స్త్రీ అయితే ఆమెను ఎప్పుడూ ఆయన హిడింబాసురుడు ఎత్తుకుపోయి ఉండాలి. ఈవిడున్నదేమో మానవ స్త్రీగా ఉంది, నిలబడింది వీళ్ళ దగ్గర నిలబడింది. భీముడేమో రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాడు. అసలు వీళ్ళే అరణ్యంలోకి రావడం విచిత్రం అనుకుంటే ఇంత అందమైన మానవకాంత ఒక్కటి అరణ్యంలోకి ఎలా వచ్చి నిలబడింది ఇక్కడ? ఇంతసేపు ఎవరిని పిలవకుండా ఎందుకు నిల్చున్నట్లు? ఇది వాళ్ళకి ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇప్పుడు ముందు కుంతి అడిగింది, ఎవరు నువ్వు, ఏమిటా యుద్ధం, ఎందుకు నిల్చున్నావు అని అడిగింది. అడిగితే ఆవిడంది, నీల జీమూతంబులీల నాక్షేపించి నల్లలై తోతించు నల్ల గృహము గల హిడింబుడను బలితంపు రక్కసు చెలియల ఆతండు వెలయ మీకు రోయక అహితంబు సేయనన్ పంచిన చనుదించి ఏను మీ తనయునందు బతి బుద్ధి కాల్చి యుద్ధత మన్మధార్తనై మసలిన అసుర వచ్చి అలిగి మీ తోడ నన్నును కలయబట్టి బృంగనున్న అయ్యసురతోడం కడంగి మల్ల యుద్ధంబు చేయుచు అల్ల చోటనున్నవాడు మీ సుతుడు దర్పోన్నతుండు. ఇది ఎలా ఉంటుందంటే, ఏదైనా మనకి తెలియని విషయాన్ని అయోమయంగా ఉన్నప్పుడు అడిగామనుకోండి, ఏమిటండి ఇలాగా అని, అక్కడ ఉన్నవాళ్ళు గబగబగోవ దీర్ఘవాక్య నిర్మాణం చేసేస్తూ జరిగిన వృత్తాంతాన్ని అంతటినీ గుక్క తిప్పుకోకుండా చెప్పేశారనుకోండి, అంటే గబగబా చెప్పేయాలన్న సందట్లో అది ఎలా ఉంటుందో హిడింబ చెప్పడం అలాగే చెప్పింది. పద్యం అలాగే. అంటే హిడింబ ఆ సమయంలో ఎలా మాట్లాడాలో అలాగే నన్నయ్య గారి ఘంటం కదిలిందంటే అది మహానుభావులైనటువంటి వారి రచనా విధానం. అది అంతేగాని ఇప్పుడు ఆ భీముడిని వర్ణించి, హిడింబాసురుణ్ణి వర్ణించి, ఆయన గుహని వర్ణించి, ఆయన జీవితాన్ని వర్ణించి ఇవన్నీ చేసి సోది చెప్పినట్టు ఉంటుంది. ఆపత్కాలమునందు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడింది.
కాబట్టి ఆవిడంది, ఇదిగో ఆ నల్లగా ఉన్నాడే భీముడితో యుద్ధం చేస్తున్నవాడు ఆయనే మా అన్నయ్య హిడింబాసుడు, అదిగో అక్కడ కనపడుతున్న ఆ పెద్ద నల్లటి ఇల్లుంది అదే మా ఇల్లు, నేను ఆయన చెల్లెల్ని. ఇక్కడ మీరందరూ పడుకోవడం చూసి నరమాంసం దొరికింది, వెళ్ళి వాళ్ళని చంపి వండి పట్టుకురా తినేద్దాం అన్నాడు, నేను కూడా అందుకే వచ్చాను. తీరా వచ్చి చూసిన తర్వాత మీ అబ్బాయి భీమసేనుడి మీద నా మనసు నిలబడింది. మన్మథజ్వరానికి లోనైన దాననై భీమసేనుడితో నేను చెప్పుకుంటుండగా మా అన్నయ్యకి కోపం వచ్చి నన్ను మిమ్మల్ని కూడా తినేస్తానని వస్తే భీమసేనుడితో మీకు నిద్రాభంగం అవుతుందని దూరంగా తీసుకుపోయి అక్కడ మల్ల యుద్ధం చేస్తున్నాడు. కొంచెం సేపట్లో మీ అబ్బాయి మా అన్నయ్యని చంపేస్తాడు. ఆవిడ తెల్లబోయింది. ఎందుకు తెల్లబోయిందో తెలుసా అండి? అబద్ధం చెప్పలేదు. రాక్షస స్త్రీ అంటే, రాక్షసుడు అంటే ఎప్పుడో తప్ప నిజం చెప్పిన వాళ్ళు. ఈవిడ ఎక్కడా అబద్ధం చెప్పలేదు. అసలు నిజంగా ఆ మాట అనగానే ఏ అర్జునుడో పీకట్టుకున్నాడు అనుకోండి, అమ్మా అయితే మమ్మల్ని వండేయడానికి వచ్చిందని కానీ నువ్వని ఆవిడ భయపడలేదు. ఆవిడ ఉన్న నిజం ఉన్నట్టు చెప్పింది. నేను హిడింబాసురుడి చెందేది, నా పేరు హిడింబ, నేను మిమ్మల్ని వండి పట్టుకుపోదామని వచ్చాను. అదిగో మీ అబ్బాయిని చూసి కామార్తన అయ్యాను, మాట్లాడుతున్నాను, మా అన్నయ్య వచ్చాడు, నన్ను కూడా చంపేయబోయాడు. మీ అబ్బాయి అదిగో వాడిని దూరంగా పట్టుకుపోయి యుద్ధం చేస్తున్నాడు, నేను మీ దగ్గర నిల్చున్నాను, మీరు లేచారు, నన్ను అడిగారు, నేను చెప్పాను. ఏమైనా అబద్ధం ఉందా? అంటే ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు. మీరు పాత్రని పరిశీలనం చేస్తే ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమవుతుంది. హిడింబ అబద్ధాలు చెప్పేటటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు. ఆమె యుద్ధం అంటూ జరుగుతున్నప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించండి, జయాపజయములు విధి నిర్ణీతములు. అంత బలం ఉన్న రామరాయలు వారు చచ్చిపోయాడు తల్లికోట యుద్ధంలో. ఏం చెప్పగలం? అభిమన్యుడు చనిపోలా, ఘటోత్కచుడు చనిపోలా. యుద్ధం అన్న దాంట్లో ఎటైనా ఉంటాయి. అంత గొప్ప బలం ఉన్నటువంటి వాడు గంధర్వుడి చేతిలో ఆ విచిత్ర వీర్యుడు చనిపోలా. అలా లోకంలో చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఒకవేళ భీమసేనుడికి ఏమైనా అయితే, నేను రాక్షసుడి చెల్లెల్ని అని చెప్పేస్తే వీళ్ళు నన్ను చంపేస్తే, అందుకని కొంత చెప్పి కొంత చెప్పకుండా ఊరుకోవచ్చు కదా. ఆవిడ అలా చెప్పలేదు, ఆవిడ ఉన్నది ఉన్నట్టు చెప్పింది. అంటే ఇప్పుడు ఆవిడ త్రికరణ శుద్ధిగా వాళ్ళతో బంధుత్వాన్ని కోరుతారు. అంటే వాళ్ళు అంగీకరించలేదు కానీ ఆవిడ ఆ ఇంటి కోడలైపోయింది. కాబట్టి మా అత్తగారు, మా బావగారు, మా మరుదులు, వాళ్ళకి నేను అబద్ధాలు ఆడడం ఏంటి, నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి. ఇప్పుడు నేను హిడింబాసురుడికి శత్రువుని తప్ప నేను వీళ్ళకి శత్రువుని కాను, నేను వీళ్ళింటి కోడలు. ఆవిడ మనసు నిలబడిపోయిందంట. ఇది ఒక రాక్షస స్త్రీ యందు ఇంత రుజుత్వం ఉండడం, ఇటువంటి స్త్రీ అక్కడ కనపడడం పాండవులకు ఏదో గొప్ప మేలు జరగబోతోంది అనడానికి సూచన. అప్పుడు వెంటనే ముందు అర్జునుడు ఏం చేశాడంటే, ఇంకా మిగిలిన లొల్లి ప్రశ్నలు మొదలట్లేదు. ఈ లోకంలో ఇలాంటి సందర్భంలో ఏమవుతుందంటే, ఆవిడ ఎంత సంక్షిప్తంగా చెప్పిందో దాని యొక్క పవిత్రతని అర్థం చేసుకోవాలి తప్ప ఇంకా గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేసే ప్రయత్నం చేయకూడదు. ముందు జరుగుతున్న కార్యాన్ని చూడాలి. అక్కడ యుద్ధం చేస్తున్నాడు. గబగబా అర్జునుడు భీముడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఇది పూర్వ సంధ్య, తెల్లవారుతోంది. తెల్లవారే సమయంలో బ్రాహ్మీ ముహూర్తానికి ముందు రాక్షసులకి ఆనుకూల్యమైన కాలం ఏర్పడుతుంది, రౌద్రమైన కాలం. ఆ కాలంలో రాక్షస బలం ఎక్కువగా ఉంటుంది. ఆ ముహూర్తం కాని ఉన్నదో ఆ సమయంలో రాక్షసుడి బలం పెరుగుతుంది. కాబట్టి అది రాకుండా నువ్వు వీడిని చంపేసేయి తొందరగా. కాబట్టి భీముడు వెంటనే తొందరపడి వాణ్ణి పట్టుకుని ఎత్తి 100 మార్లు గిర్ర 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 తిప్పి వెన్నుపాము మీద ఒక్క దెబ్బ కొట్టాడు. కొట్టేటప్పటికీ లావు సెడగ ఇట్లు వీవంగపడి గతచేష్టుడైన అసురు చిక్కపట్టి నేలబెట్టి వాని కోలెమ్ము బ్రల్లన వీచి నడుము తుంచి నీచి వేయిచే. గిర్ర 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 తిప్పి కింద పారేసి నేల మీద పడుకోబెట్టి నడుం దగ్గర ఒక కాలు పెట్టి తొక్కి ఒక్క దెబ్బ కొట్టేటప్పటికి ఆ వెన్నుపాం ఫలక్కని విరిగిపోయింది. ఆ నడుం విరిగిపోయినటువంటి వాడిని పట్టుకుని ఏదో ఇలా తిప్పి ఇలా తుంపేస్తే తెగిపోయేది ఎలా తెగిపోతుందో అలా నడుము దగ్గర ఇలా తిప్పి 2 ముక్కల కింద తుంపేసి విసిరబారేశారు. నడుం దగ్గర ముక్క ఓ వైపుకి, నడుం పైన ముక్క ఓ వైపుకి విసిరి బారేసి మళ్ళీ ఆ ముహూర్తం రాకుండా తప్పమన్నా తప్పించారు అని ఆయన తిరిగి వచ్చేసాడు. అది భీమబలం అంటే అలా ఉంటుంది. అది సామాన్యమైనటువంటి బలం కాదు. అది అంటుంది కుంతి ఎదరొక సన్నివేశంలో. కాబట్టి
ఇప్పుడు ఈమెని అడిగింది కుంతి, నువ్వు మనుష్య స్త్రీ రూపం ఎందుకు దాల్చావు, ఎందుకు వచ్చి ఇక్కడ నిలబడ్డావు, ఎందుకు ఇవన్నీ మాతో చెప్పావు అని. ఆవిడ ఒక యథార్థమైన మాట చెప్పి, ఆవిడంది, నేను మీ అబ్బాయి ఎడల మన్మథ తాపమునకు గురి అయ్యున్నాను. మీరు మీ అబ్బాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయకపోతే, నేను మీ అబ్బాయితో కలిసి ఉండకపోతే, నేను ఆ మన్మథ జ్వరాన్ని ఓపలేక చచ్చిపోతాను, నా ప్రాణాలు పోతాయి, నేను ఆత్మహత్య చేసుకోక్కర్లేదు, నేనే చచ్చిపోతాను అన్నాడు. కుంతీదేవి వింది. ఇందులో చాలా పెద్ద మలుపు సుమండి, అదేం సామాన్యమైన విషయమని మీరు అనుకోకూడదు. ఆవిడ చాలా స్పష్టంగా త్రికరణ శుద్ధిగా స్వచ్ఛమైన హృదయంతో ఉన్నది ఉన్నట్లు మాట్లాడింది హిడింబ. అప్పుడు భీముడు విని అన్నాడు, మీ అన్నయ్య ఎంత టక్కరివాడో చూశాను, వాడికి తోడబుట్టిందని నువ్వు మాయావివే, రాక్షస స్త్రీవి, నీ దిక్కున్న చోటుకెళ్ళి నువ్వు చావు తప్ప నేను పెళ్ళాను అన్నాడు. అంటే వెంటనే ధర్మరాజు గారే కదండి, అందుకే పాండురాజు గారు కోరి ముందుకన్నాడు ధర్మదేవత అనుగ్రహంతో. ఆయన అన్నాడు, వధకు అర్హుడై వచ్చిన వాణ్ణి చంపి తదియు ధర్మువా, ఇది చాలా అబల, దీనికి అలుక జనదు, ఆత్మరక్షకు అగ్గలంబు ధర్మరక్షయ ఉత్తమ ధార్మికులకు. నాయనా భీమ, ఎవరిని చంపేయాలో వాడిని చంపేశావు, బాగుంది, అది ధర్మం. ఈమె అబల, ఈమెని చంపకూడదు. పైగా నీకొకటి చెప్పనా, తనని తాను రక్షించుకోవడం కన్నా శరణాగతి చేసి వచ్చినటువంటి వారిని రక్షించడం, వారి ప్రాణములు నిలబెట్టడం పెద్ద ధర్మం. కాబట్టి ఈమెని నువ్వు చంపకూడదు అంటే ఆవిడంది, ఆ కుంతీదేవి, ఆపదయైనను ధర్మవ ప్రాపుగా రక్షింపవలయు పరమార్థము, ధర్మాపాయమ ధార్మికులకు ఆపద జన్మాంతరమున అనుగతమగుటన్. ధర్మరాజు గారు చెప్పేటటువంటి మాటలు ఆ సందర్భానికి అన్వయమయ్యేవి కావు, అప్పటికీ ఆ సందర్భానికే అన్వయమయ్యేవి కావు, ఎప్పటికీ అన్వయమయ్యేవి. ఆయన ఎంత గొప్ప మాట అన్నాడంటే, ఆపదయైనను ధర్మువ ప్రాపుగా రక్షింపవలయు. మాయావి ఈమె అని కదా నువ్వు భయపడుతున్నావు, దానివల్ల ఆపద అని కదా. ఆపద వస్తుంది అనుకున్నా మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి. మన ధర్మం నిలబెట్టుకోవడం ముఖ్యమా, ఆపద వస్తుందేమోనని శంకించి ధర్మాన్ని వదిలిపెట్టడం ముఖ్యమా అంటే, ధర్మాన్ని విడిచిపెట్టేశావు అనుకో, వచ్చే జన్మకు కూడా నీతో వచ్చేది ఏదైనా ఉంటే ధర్మం ఒకటే. వస్తుందో రాదో అనుకున్న ఆపద ఈ జన్మలో పోతుంది, ధర్మం అంటూ ఉంటే ఆపద పోతుంది. రెండు, ఆపద అంటూ వచ్చినా ఈ జన్మలో వస్తుంది, ఈ జన్మలో పోతుంది. ధర్మము వచ్చే జన్మకి కూడా నీతో పెట్టుబడిగా వస్తుంది. కాబట్టి ధర్మాన్ని మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. ఏదో ఆపద వస్తుంది అందుకని నేను ఈ అబలని రక్షించను, ఈమెను దూరంగా పొమ్మంటానేంటి, తప్పు, నువ్వు అలా అనకూడదు. అంటే ఆమె అంది, ఆ హిడింబ, నన్ను మీరు సామాన్య స్త్రీ అనుకుంటున్నారు, నేను మిమ్మల్ని అందరినీ అరణ్యంలో మోసి వహించి తీసుకెళ్తాను, నాకు బలం ఉంది. రెండు, ఇక్కడికి కొద్ది దూరంలో శాలిహోత్రుడు అనబడేటటువంటి ఒక ముని యొక్క ఆశ్రమం ఉంది. ఆయన చాలా గొప్ప తపస్వి. ఆయన తన తపోబలం చేత ఒక చెట్టుని, ఒక సరోవరాన్ని నిర్మించాడు. ఆ సరోవరంలో నీళ్లు ఎవరు తాగుతారో వారికి ఆకలి దప్పికలు ఉండవు. ఆ చెట్టు కింద ఎవరు పడుకుంటారో వాళ్ళకి చలి కానీ, గాలి కానీ, ఎండ కానీ, వాన కానీ ఉండవు. 4 నుంచి రక్షణ పొందుతారు. ఎందుకని అంటే అవి రెండు ఆయన యొక్క తపస్సు చేత సృజింపబడినవి, అందుచేత వాటికి ఆ దివ్య శక్తి ఉంది. మీరు కొంతసేపటి తర్వాత శాలిహోత్రుని ఆశ్రమానికి వెడతారు, ఆయనతో మాట్లాడతారు, ఆ సరోవరంలో నీళ్లు తాగుతారు, ఆ చెట్టు కింద కాలక్షేపం చేస్తారు. మీరు అలా కొన్నాళ్ళు ఉన్న తర్వాత మీ దగ్గరికి వేదవ్యాస భగవానుడు వస్తాడు. వచ్చి మీరు తరువాత చెయ్యవలసినటువంటి పనిని మీకు చెప్తాడు. నేను పుట్టుక చేత రాక్షస స్త్రీని కానీ నాకు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో తెలుసు, ఇవి జరుగుతాయి. కాబట్టి నన్ను నమ్మండి, నాకు దివ్యత్వం ఉంది, నన్ను నమ్మి నన్ను మీ కుటుంబంలో సభ్యురాలిగా స్వీకరించండి. నేను పరమభక్తితో మిమ్మల్ని అందరినీ మోస్తాను. నా ప్రాణం నిలబడాలంటే నన్ను భీమసేనుడితో మాత్రం భార్యగా కలపండి. అంటే కుంతీదేవండి, ధర్మరాజు గారు చెప్పిన మాట, నేను చెప్పిన మాట నువ్వు వినాలిగా. తండ్రి లేనప్పుడు తండ్రితో సమానం ధర్మరాజు, ధర్మం తెలుసున్నవాడు. నేనా కన్న తల్లిని, మీ ఇద్దరం చెప్పిన మాట వినాలి.
ఇది పరమసాధ్వి. దీనిని మది నుండుగా తలుపవలదు, మానుగా పుత్రాభ్యుదయముగు పాండుహితముగా, ఇది కార్యంబని పరిగ్రహింపుము నిమ్మి. నాయన, ఇది పరమసాధ్వి. ఈ అమ్మాయి చాలా సాధ్వీమణి, మంచిదిగా కనపడుతోంది. కాబట్టి నువ్వు అనుమానించకూడదు. ఈమెకి నీ వలన కుమారుడు జన్మించే పర్యంతము ఈమెతో కలిసి ఉండు. రాత్రులందు మా వద్ద ఉండు. ఎందుకంటే భీమసేనుడు ఉంటే ఆపదలు గట్టెక్కుతాయి. రాత్రులందు మా వద్ద ఉండు. తెల్లవారగానే హిడింబతో కలిసి నువ్వు విహారం చేయి కావలసిన ప్రదేశాలు. రాత్రి మాత్రం కొడుకుని తీసుకొచ్చి అప్పచెప్పేసి. ఇలా ఎంతకాలము నువ్వు హిడింబతో కలిసి ఉండాలంటే పుత్రోదయం అయ్యే వరకు ఉండాలి. పాండురాజు గారి మొట్టమొదటి మనవడు నీ కొడుకు రూపంలోనే వస్తాడు. కాబట్టి పుత్రోదయం అయ్యే వరకు కలిసి ఉండండి ఇద్దరు అంది. ఆవిడ కూడా ఏమంది? ఈ జన్మకు పతివి నువ్వు అంది తప్ప ఈ జన్మాంతరము నీతోనే నేను ఉండాలని అనలేదు. కొడుకు పుడితే ఆ కొడుకుని చూసుకుని కేవలము భీమునికి భర్తగా బతికేస్తుందంటే ఇక ఆమె జీవితంలో పరపురుష స్పర్శ ఉండదు. అదే ఆమె సాధ్వీత్వం. కాబట్టి ఆమె అంగీకరించింది కుంతీదేవి. సరే, అన్నగారు తల్లి చెప్పింది కాబట్టి భీమసేనుడు ఆ వచ్చినటువంటి హిడింబతో కలిసి పగటిపూట ఆ నదీ తీరముల యందు అరణ్యముల యందు పూదోటల యందు విహారం చేస్తుండేవాడు. చీకటి పడే వేళటికి పాండవుల వద్దకు వస్తుండేవాడు. అయితే ఇందులో ఒక పెద్ద ధర్మ సూక్ష్మం ఒకటి ఇమిడి ఉంది. పాండవులు 5. 5గురిలో పెద్దవాడు ధర్మరాజు గారు. ఒక తండ్రి కడుపున పుట్టినటువంటి బిడ్డలకి అన్నగారు పెళ్లి చేసుకోకుండా ఉండగా అన్నగారి కన్నా చిన్నవాడు తమ్ముడు పెళ్లి చేసుకోకూడదు. అలా పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, తమ్ముడిని ఏమని పిలుస్తారంటే పరివేత్త అని పిలుస్తారు. అలా పెళ్లి తనకి పెళ్లి కాకముందే తమ్ముడి పెళ్లి అయిపోయినా తాను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయి అన్నయ్య హోదాలో వచ్చి అక్షతలు వేశాడు అనుకోండి, ఆయన్ని పరివేత్తి అని పిలుస్తారు. అలా అన్నయ్య పెళ్లి కాకుండా ఉండగా తమ్ముడు పెళ్లి చేసుకుంటే అలా పెళ్లి జరిగినప్పుడు 5గురిని ఆ జన్మలో ఎన్ని పుణ్యాలు చేసినా నరకానికి పంపించేస్తారు. ఎవరెవరిని అంటే పెళ్లి చేసుకోకుండా తానుండగా తమ్ముడికి పెళ్ళవుతుంటే అంగీకరించిన అన్నగారిని, అన్నగారికి పెళ్లి అవ్వకుండా ఉండగా పెళ్లి చేసుకున్న తమ్ముణ్ణి, ఆ తమ్ముడికి పిల్లనిచ్చినటువంటి కన్యాదాతని, ఆ తమ్ముణ్ణి పెళ్లి చేసుకున్న పిల్లని, ఆ పిల్లకి ఈ పిల్లాడికి పెళ్లి చేయించిన పురోహితుడు. అది బ్రహ్మస్థానం కదండి. మరి బ్రహ్మస్థానం న్యాయం చెప్పద్దు. కాబట్టి 5గురిని నరకానికి పంపించమన్నారు. వాళ్ళు ఏ పుణ్యం చేయనివ్వండి, ఏ పాపం చేయనివ్వండి, ఇంకా దాన్ని ఏం లెక్కలోకి తీసుకోరు. వాళ్ళు వెళ్ళిపోవలసిందే నరకానికి. మినహాయింపు ఒక్కటి ఇచ్చారు. ఎప్పుడు అన్న బతికుండగా తమ్ముడు పెళ్లి చేసుకోవచ్చు. అంటే అన్న దీర్ఘరోగి అయి ఉంటే, అన్న పిచ్చివాడైపోతే, అన్న దేశాంతరం పట్టి వెళ్ళిపోతే, అన్న సన్యసిస్తే, అన్న వేశ్యాలోలుడు వేశ్యాలంపటము కలిగిన వాడైతే, ఇటువంటి లక్షణములు కలిగిన వాడై అన్న ఉంటే అప్పుడు తమ్ముడు అన్న బ్రతికున్నా సరే వివాహం చేసుకోవచ్చు. తప్ప అలా కాకుండా ఉంటే మాత్రం తమ్ముడు ఎప్పుడూ అన్నయ్య కన్నా ముందు పెళ్లి చేసుకోకూడదు. ధర్మరాజు గారు ఉన్నాడే ముందు, ఈయన గారు సాక్షాత్ ముందు ధర్మరాజు గారు, ఉన్నది కుంతి. ఎలా చెప్పారు ఈ ధర్మం? మరి ఇప్పుడు ఆ భీమసేనుడు పరివేత్త కాలేదా? ధర్మానికి పెద్ద వైక్లభ్యం రాలేదా? అసలు మొట్టమొదట 5గురికి పెళ్లి చేసే క్రమం అదే. భీముడికి పెళ్లి చెయ్యొచ్చా హిడింబనిచ్చి? హిడింబకి భీముడికి ధర్మరాజు కన్నా ముందే కొడుకు పుట్టేయచ్చా? పాండురాజు వంశం వర్ధిల్లవలసినటువంటి విధానం అదే. దీన్ని ఎలా అంగీకరించాడు ధర్మరాజు? దీన్ని ఎలా అంగీకరించింది కుంతి? కేవలం ఏదో రాక్షసుడు ఒక ఘటోత్కచుడో ఎవరో పుడతాడో ఆయన ఎప్పుడో పనికొస్తాడో అని అనుకున్నారు అనుకోండి, పనికొస్తాడన్న స్వార్థానికైనా ధర్మాన్ని విడిచిపెట్టడం దోషమేగా. అది మరింత దోషభూయిష్టం, తన స్వార్థం కోసం ధర్మాన్ని వదిలేయడం. ధర్మరాజు అలా ఒప్పుకుంటాడా? మరి ఎందుకు జరిగింది ఈ ఘట్టంలో ఇలా అంటే, ఈ ఘట్టంలో పెళ్లి జరగలేదుగా, కన్యాదానం చేయలేదుగా. కన్యాదాత ఎవరైనా ఉన్నాడా? కన్యాదానం చేయలేదు. మంత్రభాగం ఏమైనా ఉందా? పురోహితుడు ఉన్నాడా? లేడు.
మరి కన్యాదానం చెయ్యింది పెళ్ళం కాదుగా. భార్య కానిదానితో ఉండడం వేశ్యాలంపటం కిందకే వస్తుందిగా. అప్పుడు మరీ అధార్మికంగా. మరి అప్పుడు భీముడు ఎలా ఉన్నాడు? ధర్మములకెల్లా గొప్ప ధర్మం ఏమిటో తెలుసా అండి? ప్రాణిరక్షణయే ధర్మం. అన్ని ధర్మములలోకి సర్వోత్కృష్టమైన ధర్మం ఏది అంటే ప్రాణిని రక్షించుట. ఇన్ని విషయాలు సత్యాలు చెప్పిన హిడింబ, భూత భవిష్యత్ వర్తమాన కాలములు చెప్పిన హిడింబ, ఒక్క అబద్ధం మాట్లాడని హిడింబ భీముడితో నాకు సమాగమం కలగకపోతే నేను చనిపోతాను అని చెప్పింది. కాబట్టి అది కూడా సత్యం. ఇప్పుడు ఏ కారణం చేత భీముడి పక్కకి హిడింబని పంపకపోయినా హిడింబ మరణానికి కారణం పాండవులే అవుతారు, కుంతి అవుతుంది. అది కత్తి కొడపదా? అందుకని ప్రాణిరక్షణ కన్నా గొప్ప ధర్మం లోకంలో లేదు కాబట్టి ఆమె రక్షింపబడాలి. వివాహం అంటూ జరిగితే పరివేత్త అవుతాడు. వివాహము జరగకూడదు, ఆమె ప్రాణము రక్షింపబడాలి. కానీ ఆమె జీవిత పర్యంతము ఈయన యొక్క భర్తృత్వమును అంగీకరించి ఉండిపోతానంది కాబట్టి ఆమె ఆ తృప్తితో బతకడానికి వీలుగా ఒక కుమారుణ్ణి కనాలి. కానీ ఆమెకి పత్ని స్థానం మాత్రం ఉండదు. అంటే యజ్ఞయాగాది క్రతువులలో భీమసేనుడి పక్కన హిడింబ కూర్చోవడం అన్నది ఉండదు. ఆమె ఆ స్థానాన్ని అంగీకరించి అలా ఒడంబడడానికి సిద్ధపడింది కాబట్టి కుంతి మధ్య మార్గంగా ఆ ధర్మాన్ని ఆవిష్కరించింది. ఇది ప్రధాన ధర్మానికి వ్యతిరేకం కాదు కాబట్టి ధర్మరాజు అంగీకరించాడు. ధర్మరాజు కుంతి అంగీకరించాడు కాబట్టి భీముడు హిడింబతో విహరించాడు కాబట్టి ఘటోత్కచుడు పుట్టాడు. ఘటోత్కచుడు పుట్టగానే ఆశ్చర్యకరమైన సందర్భం ఒకటి జరిగింది. ఏం జరిగిందన్నది మీరు ఎదరా తెలుసుకుందురు గారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ముందుకు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆమె ఎలా చెప్పిందో హిడింబ, అలాగే వాళ్ళకి శాలిహోత్రుడు అనబడేటటువంటి ముని యొక్క ఆశ్రమం కనబడింది. ఆయన వాళ్ళకి స్వాగతం చెప్పాడు, తీసుకెళ్లాడు, కూర్చోబెట్టాడు. అయిపోయింది. సంధ్యావందనాదులు చేసుకున్నారు. ఆ సరోవరంలో ఉన్న నీటిని తాగారు. ఆ చెట్టు కింద కొన్నాళ్ళు ఉన్నారు. ఉన్న తర్వాత వ్యాస భగవానుడు వచ్చాడు. వ్యాస భగవానుడు వచ్చన్నాడు, ఇంత గొప్ప పాండురాజు గారి కొడుకులు కుంతీదేవితో కలిసి తల్లితో కలిసి ఒక చెట్టు కింద పడుకుని ఉంటున్నారా? ఆకలి దప్పిలు లేకుండా ఉండడం కోసం ఈ సరోవరంలో నీళ్లు తాగి బతుకుతున్నారా? అసలు మీరు బతికున్నారో చచ్చిపోయారో కూడా లోకానికి తెలియకుండా ప్రచ్ఛన్న వేషాల్లో ఉన్నారా? ఎంత కష్టం వచ్చిందిరా మీకు అని కుంతిని చూసి అన్నాడు. ఇప్పుడు ఈ కష్టానికి కన్నీళ్ళు ఎక్కువ ఎవరికో తెలుసా అండి? తల్లిని చూసిన కొడుకుల కన్నా కొడుకుల వ్యధని చూసిన తల్లి బాధే ఎక్కువ. కాబట్టి కుంతి వంక చూసి అన్నాడు, అమ్మా నువ్వు బెంగ పెట్టుకోకు, వీళ్ళ ఆపద తీరిపోతుంది, వీళ్ళ కష్టం పోతుంది. ఉత్తరోత్తర ధర్మరాజు గారు మళ్ళీ సార్వభౌముడు అవుతాడు, చక్రవర్తి అవుతాడు. ఆయన అనేకమైనటువంటి అశ్వమేధములు, రాజసూయములు మొదలైనటువంటి యాగములు చేస్తాడు. ఈ భీముడికి కమలపాలికతో కలిసి, కమలపాలిక అంటే ఆవిడే హిడింబ, ఆవిడ అసలు పేరు హిడింబాసుడు చెల్లెలు కాబట్టి హిడింబ. ఈ కమలపాలికతో కలిసి ఒక కుమారుడు జన్మిస్తాడు. మీరు కొంతకాలం ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి బయలుదేరి ఏకచక్రపురానికి వెళ్ళిపోండి. ఏకచక్రపురంలో మీరు బ్రాహ్మణ వేషములు ధరించండి. బ్రాహ్మణ వేషములలో మీరు ఇల్లు తిరిగి భిక్షాటన చేయండి. భిక్షాటన చేసి బ్రతకండి. అలా ఏకచక్రపురంలో మీరు కొంతకాలం ఉన్న తర్వాత నేను వస్తాను. వచ్చి తర్వాత మళ్ళీ ఏం చేయాలో నేను చెప్తాను. కాబట్టి జాగ్రత్తగా మనసు కుదుటపరుచుకుని ఇక్కడి నుంచి బయలుదేరి మీరు ఏకచక్రపురానికి వెళ్ళండి. వాళ్ళు చాలా సంతోషించారు. మీరు ఇందులో వ్యాసుడు వచ్చి చెప్పిన దాంట్లో వాళ్ళకి ఊరటేమి అని మీకు ఇందులో ఏదో జరగబోయేది చెప్పాడు. కానీ భిక్షాటన చెయ్యండి, ఏకచక్రపురంలో ఉండండి, బ్రాహ్మణ వేషాల్లో ఉండండి, ఇంత ఇలా ఎందుకు చెప్పాడు అని ఒక అనుమానం రావచ్చు. మొట్టమొదటి ధర్మ సూక్ష్మం ఏమంటే, నరజన్మ ఎత్తినవాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మహత్య మాత్రం చేసుకోకూడదు, తనని తాను చంపుకోకూడదు. కళ్యాణి బతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏటి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ. 100 సంవత్సరములు బతికితే అందులో 99 సంవత్సరముల 11 నెలల 29 రోజులు కష్టాలే పడ్డా చచ్చిపోయే ముందు ఒక్కరోజు శుభవార్తల పరంపర విని తీరుతాడు తప్ప శుభవార్త లేకుండా జీవితం ఉండదు. కష్టానికి ఓర్చుకోవాలి తప్ప కష్టాన్ని ఓర్చుకోకుండా శరీరాన్ని పడగొట్టకూడదు. ఎందుకో తెలుసండి, ఒక్కటే కారణం. అలా ఎందుకు చెప్తారండి మీరు నన్ను అడగచ్చు. కష్టం అన్నది ఎందుకు వస్తుంది?
ఎవడు అంత కష్టంలో ఉన్నాడో వాడు చూస్తున్నప్పుడు వాడికి ఏమనిపిస్తుందంటే ఇంతమంది సుఖపడుతున్నారు, నేను ఒక్కడనే కష్టపడుతున్నాను. ఈ కష్టం ఎందుకు వచ్చినట్టంత? ఆ కష్టాన్ని అనుభవింపచేయటం చేత ఈశ్వరుడు పూర్వజన్మలలో నువ్వు చేసిన పాపములను తీసేస్తాడు. ఈ పునర్జన్మయే సనాతన ధర్మమునకు ప్రాతిపదిక. నువ్వు అనుభవిస్తున్న సుఖముల కారణం చేత నువ్వు చేసిన పుణ్యాన్ని తీసేస్తాడు. సుఖపడుతున్నాడు, పుణ్యం పోతోంది. కష్టపడుతున్నాడు, పాపం పోతోంది. ఈ శరీరంతో ఉన్నావు, పాపాన్ని పోగొట్టుకోవచ్చు కాబట్టి సుఖాన్ని పొందొచ్చు. తర్వాత ఈ శరీరాన్ని పడగొట్టావు, ఇంకో పెద్ద పాపం ఒకటి వచ్చి చేరింది. తప్ప చేసుకున్న పాపం ఎలా పోతుంది? పోదు. కాబట్టి దీన్ని పడగొట్టకూడదు, దీన్ని ఉంచి దీని చేత అనుభవించడంలో ఊర్మిని పొందాలి. కాబట్టి ఈ ఊర్మిని పొంది ఉన్నవాడు ఎవడున్నాడో వాడు ఎప్పుడో అప్పుడు తప్పకుండా మళ్ళీ సుఖాన్ని అనుభవిస్తాడు. రెండు, లోకంలో బ్రాహ్మణుడు క్షత్రియుడు వీళ్ళకి సరే ఇంకా కొంతమందితో పాటుగా యజ్ఞోపవీతం వేస్తారు. యజ్ఞోపవీతం వేశారు అంటే అర్థం ఏమిటంటే వాడు కేవలం వాడి కోసం మాత్రమే బతకవలసిన వాడు కాడు అని హెచ్చరిక. యజ్ఞోపవీతం బ్రాహ్మణుడికి ఎందుకేస్తారంటే నువ్వు భోగాలు అనుభవిస్తూ కూర్చోని కాదు, భోగం తాను అనుభవించడం తగ్గించి తాను కష్టపడి వేదాంగములను పురాణములను శాస్త్రములను ఆయన చదవాలి. చదివి ఏ ప్రయోజనాన్ని కోరకుండా లోకాన్ని ధర్మ మార్గంలో నిలబెట్టడానికి ఆయన ప్రబోధం చెయ్యాలి. అలా ప్రబోధం చెయ్యవలసిన బ్రాహ్మణుడే చచ్చిపోతే లోకానికి ఆదర్శం పోతుంది. ఆదర్శం పోతుంది కాబట్టి అవసరమైతే భిక్షాన్నంతినైనా నువ్వు బతకవలసిందే. అప్పుడు నువ్వు ఆదర్శం అవుతావు, ఏమి మాట్లాడకుండానే ఆదర్శం అవుతావు. ఒరే అంత కష్టం వచ్చిందిరా మహానుభావుడికి, భిక్షాన్నంతిని బతికాడు తప్ప చచ్చిపోలేదు, భిక్షాన్నంతిని లోకాన్ని నిలబెట్టాడు, తాను నిలబడ్డాడు, అంత గొప్ప స్థితిని పొందాడు. కాబట్టి మనం ఎందుకు చచ్చిపోవాలి అని మిగిలిన వాళ్ళకి ఒక ఊరట, ఒక సందేశం కలుగుతుంది. 10 మందిని బతికించవలసిన వాడు క్షత్రియుడు. క్షత్రియుడి జీవితంలో హేయమైన విషయం మంచం మీద చచ్చిపోవడం. ఎప్పుడు రాచరికం ఉన్నటువంటి రోజుల్లో, క్షాత్రధర్మం ఉన్న రోజుల్లో మాట గురించి నేను ప్రస్తావన చేస్తున్నాను. మంచం మీద కాదు చచ్చిపోవలసింది, యుద్ధ భూమిలో శరీరంలోంచి నెత్తురు ఏరులు కారుతుండగా పడి చచ్చిపోయినా. అందుకే వీరస్వర్గం ఇస్తా ఉన్నారు. ఎందుకు వెళ్ళాడు యుద్ధానికి? ఒళ్ళు బలిచి యుద్ధం చేయకూడదు, ఒళ్ళు కొవ్వెక్కి యుద్ధం చేయకూడదు. అమాయకులైన వారిని చెనకడానికి వచ్చిన వారిని శిక్షించడానికి యుద్ధానికి వెళ్ళి చచ్చిపోయిన బలహీనుడైన వాడిని రక్షించే ప్రయత్నంలో చచ్చిపోయాడు కాబట్టి వీరస్వర్గం ఇస్తారు. ఒంట్లో ఓపిక ఉండి కూడా బలహీనుడు పాడైపోతున్నా లేచి వెళ్లి నిగ్రహించకుండా మంచం మీదే చచ్చిపోయిన వాడిని హీనలోకాలకు పంపించేస్తా ఉన్నారు. ధర్మం మాట్లాడింది శాస్త్రం. మీరే చచ్చిపోతే కష్టాలు వచ్చాయని మీకు అటువంటి ఆలోచన రాకూడదు. భిక్షాన్నం క్షత్రియుడు తింటుంటే క్షత్రియుణ్ణి అని చెప్పుకుని మీరు భిక్ష కడితే అదేటయా, మీరు యుద్ధానికి వెళ్ళాలి తప్ప మీరు భిక్షాటన చేయలేటయా అని ఎవరైనా రెచ్చగొట్టారనుకోండి. సమయము అని ఒకటి ఉంటుంది, దేశము కాలము అని 2 మాటలు ఉంటాయి లోకంలో. కలిసి వచ్చుట అంటే అది ఓర్పు ఎంతకాలం అంటే దేశము కాలము మీకు కలిసి రావాలి. దేశకాలములు కలిసి వచ్చేంత వరకు పట్టవలసిన దానికే ఓర్మి అని పేరు. బలం దేశకాలముల యందే కలిసి వస్తుందంటే, దేశకాలముల యందు బలం కలిసి వచ్చినప్పుడు ఇంత కౌరవులు ఏమంటారో తెలుసా? అయ్య బాబోయ్, ఇప్పుడు వాళ్ళంత బలవంతులు, వాళ్ళకి రాజ్యం ఇవ్వకపోతే పిలిచి చంపేస్తారు మన. ఇప్పుడు వాళ్ళ వెనక ఎంత బలం వచ్చిందో తెలుసా? ఎలా వచ్చింది బలం? దేశకాలములు కలిసి వచ్చిందంటే. ఐశ్వర్యమైన అంతే, పాండిత్యమైన అంతే, ఏదైనా దేశకాలముల యందే వస్తుంది తప్ప కొత్తగా వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇది కలిసి వచ్చే వరకు, ఈశ్వరానుగ్రహం కలిగే వరకు ఎదురు చూడాలి, అదే ఓర్పు. కాబట్టి బ్రాహ్మణ రూపంలో భిక్షాటన చేయండి, ఏకచక్రపుర అగ్రహారానికి వెళ్ళి కాదు, దాని వలన ఇంకొక మేలు జరగాలి, పైకి అది చెప్పరాయి. కాబట్టి బ్రాహ్మణులుగా మీరు అక్కడ ఉండండి. లోకానికి ఆ పాండవులను అడ్డుపెట్టి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. ఏమండి, కనపడితే చంపేస్తామంటున్నారు కౌరవులు. వాళ్ళు చచ్చిపోయారు అనుకుని వాళ్ళు ఊరుకున్నారు. వాళ్ళు చచ్చిపోలేదు, ఇంకా బతికున్నారని తెలిసిందనుకోండి ఊరుకుంటారా? వేటాడేస్తారు దుర్యోధనుడు. వాళ్ళు అజ్ఞాతవాసానికి వెళ్ళారని తెలిస్తేనే నేల నరుచెరుగుల గూఢచారుల్ని పంపించాడు. పసిగట్టండి అని. వాళ్ళ అదృష్టం బాగుంది, వాళ్ళకి ఈశ్వరానుగ్రహం ఉంది కాబట్టి ఏడాది కాలం చెల్లిపోయింది, ఆపదలు వచ్చినాయి.
అగ్నిహోత్రంలోంచి బయటపడి ఎవరున్నారు? అడవిలో ఇంకా పెళ్లిళ్ళు కూడా కాలేదు, పిల్లలు, తల్లి. ఈ 6 సమయాసమయములను చూడకుండా వెళ్ళిపోతే యుద్ధానికి, మళ్ళీ ఇంకో ఆపద రూపంలో వచ్చిందనుకోండి, ఎన్ని ఆపదలు ఎంతమంది కనురెప్పలా కాయగలరు? వీటికి శాశ్వత పరిష్కారం వీళ్ల వేపుకి కన్నెత్తి చూడలేని స్థితి వీళ్ళకి కలిగి వీళ్ళకి రాజ్యం ఇవ్వాలి. అది రావాలంటే ఈశ్వరానుగ్రహం దేశకాలాదుల యందు కలిసి రావాలి. కలిసి వచ్చే వరకు ఓర్మితో ఉండాలి. ఓర్మితో ఉండాలంటే మహాపురుషుని యొక్క వాక్యం చెవిలో పడాలి. అది మనం ఔదల దాల్చాలన్న బుద్ధి ఉన్నవాడికి చెప్పాలి, కానీ లేని వాడికి చెప్పి ప్రయోజనం ఉండదు. అది ఉన్నవాళ్లు కాబట్టి విదురుడు రక్షించాడు, అది ఉన్నవాళ్లు కాబట్టి మహానుభావుడు వ్యాసుడు వచ్చి చెప్పాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏకచక్రపురానికి మనం వెడదాం, కొంతకాలం ఇక్కడ ఉండి అని నిర్ణయం చేసుకున్నారు. ఈలోగా హిడింబ గర్భవతి అయి ఆమెకి కొంతకాలం అయిన తర్వాత ఒక కొడుకు పుట్టాడు. నరవరుడైన భీము వలనం ప్రభవించ హిడింబకున్ సుతుండురుతర భీమ రూపుడు ఘటోత్కచనాముడు విస్ఫుర భయంకర వదనంబు శంకు నిభ కర్ణములున్ వికృతాక్షులున్ పయోధరవరవర్ణమున్ వికట దారుణ దంష్టలను ఒప్పుసుండగన్. ఆ ఘటోత్కచుడు పుట్టినప్పుడు పుడుతూనే ఆయన పేరు ఘటోత్కచుడు. ఎవరు పెట్టారు అంటే తల్లి అంది. ఏమిటండి ఇలా ఉన్నాడు వీడు ఘటోత్కచుడిలాగా అంది. ఘటోత్కచుడిలాగా అంటే కొండ ఎలా ఉంటుందో అటువంటి తల, అంటే వెంట్రుకలు లేని తల. కాబట్టి గుండ్రంగా గుండు చేసినట్టు కొండ బోర్లు ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన బుర్ర. 2 నరవరుడైన భీము వలనం ప్రభవించే హిడింబకున్, మహాబలవంతుడైనటువంటి భీమసేనుని యొక్క కుమారుడిగా పుట్టాడు. భయంకరమైనటువంటి రూపమున్నవాడు. విస్ఫురత్ భయంకర వదనంబు, చూసి చూడగానే భయమేసేటటువంటి ముఖం. చెవులు ఎండిపోయినటువంటి కొమ్మలు ఎలా ఉంటాయో అలా వాడిపోయిన కొమ్మల లాంటి చెవులు. వికృతమైనటువంటి కళ్ళు. ఆ తర్వాత మబ్బు ఎలా ఉంటుందో అటువంటి రంగు. దానికి తోడు ఎగుడు దిగుడుగా ఉండేటటువంటి కోరలు. అంత చూడగానే జనం భయపడిపోయేటటువంటి రూపంతో పుట్టాడు ఆ పిల్లాడు. వాడు అపారమైన బలశాలి. వాడు పుడుతూనే నవయవ్వనాన్ని పొందేశాడు. వాడికి అసలు బాల్యం లేదు. వాడు నవయవ్వనాన్ని పొంది వాడికి ఎవరూ ఉపదేశం చేయకుండానే సమస్త శాస్త్రములు వచ్చేసాయి. వాడు అపార బలవంతుడు ఘటోత్కచుడు. వచ్చేసి ఆయన అన్నాడు, వచ్చి తల్లికి నమస్కారం చేశాడు, తండ్రికి నమస్కారం చేశాడు, నాయనమ్మ కుంతీదేవికి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి వాడన్నాడు, నేను పిశాచులకు రాక్షసులకు అధిపతినవుతాను. ఆయన అలా కోరుకున్నాడు. అంటే ఉగ్రమైన మనసున్నవాడు. నేను పిశాచములకు రాక్షసులకు ప్రభువునవుతాను. ఇక్కడ నుంచి బయలుదేరి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోతాను. నేను మా అమ్మని తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఉంటాను. ఎక్కడ ఉంటాడు అన్నది ఈ నివాస స్థానం అని ఆయన ఏం చెప్పలేదు. ఉత్తర దిక్కుగా వెళ్ళిపోతాను. మీకు ఎప్పుడైనా నాతో అవసరం పడితే నన్ను స్మరించండి, నేను వస్తాను. వచ్చి మిమ్మల్ని కాపాడతానని పాండవులకు మాట ఇచ్చి ఆయన బయలుదేరి అక్కడి నుంచి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత పాండవులు బయలుదేరి విదర్భ, మత్స్య, త్రిగర్త, కీచక మొదలైనటువంటి రాజ్యములను దాటుకుంటూ ఏకచక్రపురం అనేటటువంటి అగ్రహారానికి చేరుకున్నారు. అయితే ఇందులో చమత్కారం ఏమిటంటే, ఈ ఘటోత్కచుడు ఎందుకు పుట్టినట్టు, ఎందుకు రాక్షసులకు పిశాచములకు ప్రభు అయినట్టు? ఈశ్వరుడు, నేను మీతో మనవి చేశాను కదా, ఈశ్వరుడు ఎవరు ధర్మాన్ని పట్టుకున్నారో వాళ్ళకి ఎప్పుడో రాబోయే ఆపద నుంచి తప్పించడానికి ఇప్పుడే పునాది వేస్తారు. మహాభారతంలో కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టాడు. ఆయనకి ఒక్కొక్క బలం పోతోంది ఈశ్వరానుగ్రహం లేక. దేవేంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి నీ కవచ కుండలాలు ఇమ్మన్నాడు. సూర్యుడు చెప్పాడు, తండ్రి ఇవ్వకు, ఇంద్రుడు వచ్చాడు బ్రాహ్మణ రూపంలోని. ఇంద్రుడే అయినా చెయ్యి చాపి అడిగితే ఇచ్చేస్తాను, నాకు దానకర్ణుడిని బిరుదు, నా ధర్మం నాది, ఇస్తానంతే, కాబట్టి ఇచ్చేస్తానని ఆ కవచ కుండలములను కోసేసి ఇచ్చేశాడు. ఎంత కవచ కుండలాలు పట్టుకుపోయినా ఇంద్రుడికి బాధేసింది. ఇంత దానవీరత్వమా, చచ్చిపోతానేమో అని తెలిసి కూడా కవచ కుండలాలు ఇచ్చేశాడా? సహజ కవచ కుండలాలంటే మాటలా, అందులో తండ్రి సూర్యుడు చెప్పినా వినకుండా ఇచ్చాడా అని, నీకు నేను ఒక అస్త్రాన్ని ఇస్తాను, దాని పేరు శక్తి. నీవు ఎవరో ఒక్క పురుషుణ్ణి చంపచ్చు, దాంతో ఎవరైనా సరే అభ్యంతరం లేదు. నువ్వు ఎవరిని తలుచుకుని వేస్తావో వాళ్ళు చచ్చిపోతారు. వాళ్ళు బతకడం అనేటటువంటి సమస్య మాత్రం లేదు, వాళ్ళు చచ్చిపోవలసింది.
కాబట్టి ఇప్పుడు కర్ణుడు దాన్ని ఎవరి కోసం దాచాడంటే అర్జునుడి కోసం దాచాడు. అది వేసేస్తే కురుక్షేత్రంలో అర్జునుడు పడిపోవలసిందే. ఇంకా అందులో మీకు రెండో అభిప్రాయానికి తావేం లేదు, పడిపోతాడు అర్జునుడు. అర్జునుడు పడిపోతే అయిపోయినట్టే కురుక్షేత్రం. ఇంకెవరు ఆపగలిగిన వాళ్ళు? ఆపలేరు. అలాంటి సమయంలో కురుక్షేత్రంలో ఒకనకొకప్పుడు ఏమైందంటే ఈ ఘటోత్కచుడు యుద్ధానికి వచ్చాడు. వచ్చి చాలా భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. అంత భయంకరమైనటువంటి యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో ఒక 2 రోజులు చేసిన తర్వాత ఒక స్థితిలో భీష్ముడు ఉండగానే ఏమైందంటే అసలు ఈ ఘటోత్కచుడు ఉండగా మనం బతుకుతామా అని అనుమానం వచ్చి పారిపోయింది సైన్యం. సూర్యాస్తమయం అయింది కాబట్టి యుద్ధం ఆగింది. ఈయన మరునాడు కర్ణుడి వెంటబడ్డాడు. కర్ణుడి గుర్రాలు చంపేసి కర్ణుడి రథాన్ని పడగొట్టేస్తే కర్ణుడు యుద్ధభూమిలోంచి పారిపోయే స్థితి వచ్చింది. ఆ కర్ణుడు అసలు ముందు నేను బతికుంటే కదా యుద్ధం, అసలు ఈ ఘటోత్కచుడు నన్ను చంపేసేటట్టున్నాడని ఎవరో ఒక పురుషుణ్ణి చంపవచ్చు అన్నాడు కదా. ముందు తన ప్రాణాలు రక్షించుకోవడానికి ఈ శక్తి అస్త్రాన్ని వేసాడు ఆ ఘటోత్కచుడి మీద. వెంటనే ఆ ఘటోత్కచుడు ఆకాశంలోంచి నేల మీద బోర్లా పడి చొంగ కారుస్తూ చచ్చిపోయాడు. చచ్చిపోగానే కృష్ణుడు రథం నుంచి కిందకి దూకి చిన్నపిల్లాళ్ళ గంతులేసి ఇచ్చాడు. అర్జునుడు అన్నాడు, బావా ఎంతైనా ఇది అన్యాయం కదా, మాకు కొడుకు, మా వంశంలో మొట్టమొదట పుట్టినవాడు, మా కోసం ఇంత యుద్ధం చేశాడు, కర్ణుడి చేతిలో చచ్చిపోయాడు, మేమందరం ఏడుస్తున్నాం, నువ్వు ఎగిరి గంతులేసి నన్ను కౌగిలించుకుంటున్నావు, ఏమిటి దీని తాత్పర్యం అని అడిగాడు. ఆయన అన్నాడు, నేను అనవసరంగా ఎగిరి గంతులేదు, నీకు కొంతే తెలుసు, నాకు అంతా తెలుసు. ఈ ఘటోత్కచుడంత యుద్ధం చేసి ఉండకపోతే, వీడు పుట్టి ఉండకపోతే ఆ అస్త్రం నీ నిలబడుతుంది. నిన్ను ఎలా రక్షించుకోవాలనే నేను తలమునకలై ఉన్నాను. ఇదిగో ఆ ఘటోత్కచుడిని అప్పుడు పుట్టించి ఈశ్వరుడు పెద్ద కృప చేశాడు. ఆ ఘటోత్కచుడు యుద్ధానికి వచ్చి కర్ణుడిని కొట్టి ఉండకపోతే కర్ణుడు శక్తిని వేశాడు కాబట్టి అయిపోయింది కదా. ఇంకా మళ్ళీ రెండో మాట వేయడానికి లేదు కాబట్టి కర్ణుడు చచ్చిపోయినట్టే. కర్ణుడు చచ్చిపోయాడు కాబట్టి కురుక్షేత్రం అయిపోయినట్టే, మీరు రాజు అయిపోయినట్టే, ఇంకా బెంగలేదు అని కృష్ణ భగవానుడంతటి వాడు అంత సంతోషించాడు. కాబట్టి ఆ ఘటోత్కచుడు పుట్టేటట్టు చేసిన వాడు పరమేశ్వరుడు దేని కొరకు అంటే, ఆయన పుట్టింది భీముడికి కొడుకు, ఆయన బతికించింది పినతండ్రి అర్జునుడు. అందుకొరకు మహానుభావుడు ఆ రాక్షసులతో పిశాచములతో ఉన్నాడు కాదు. ఎంత భీమసేనుడి కొడుకైనా అతను ఉగ్రమైన మనస్తత్వం ఉన్నవాడు, అందుకే రాక్షసులతో పిశాచములతో ఉంటాడు. వాడే బ్రతికుంటే నేనే చంపవలసింది, ఎందుకంటే వాడు ధర్మానికి హాని చేస్తాడు. అదృష్టంగా ఉండి బంధుత్వాన్ని అడ్డుపెట్టి కురుక్షేత్రానికి యుద్ధానికి వచ్చి కర్ణుడి వలన చచ్చిపోయి నిన్ను బతికించాడు. అందుకని మనం బతికిపోయాం. కాబట్టి అలాంటి ఘటోత్కచుడు ఉపకారం చేశాడని నేను గెలిచాను, తప్ప అన్నాడు. నీకు తెలిసిందండి, మాకు ఎక్కడ తెలుస్తాయిలే బావా, చాలా మంచి విషయమే అని అర్జునుడు యుద్ధానికి వెళ్ళిపోయాడు, అది వేరే విషయం అనుకోండి. కాబట్టి ఆ ఘటోత్కచుడు అంత గొప్పవాడు. సరే, కొంతకాలం అయిపోయింది. ఈ పాండవులు ఏకచక్రపురానికి వెళ్ళారు, అదొక అగ్రహారం. వెళ్ళి అక్కడ ఒక విప్రుడి యొక్క గృహంలో ఉంటున్నారు. ఆ రోజులో అద్దెలు బూడిద అవి ఏమి ఉండేవి కావు. ఏదో ఇంటికి అదివి వచ్చారు, ఏదో కొన్నాళ్ళు ఉంటారు, పాపం తల్లి పిల్లలుట. ఓ బ్రాహ్మణులు 5 వాళ్ళు బ్రాహ్మణ వేషాలతో ఉన్నారు, 5 బ్రాహ్మణ వటువులు, పైగానేమో తల్లి. ఏదో కొన్నాళ్ళు ఉంటారు అగ్రహారంలో. ఓ బ్రాహ్మణుడు వాళ్ళ ఇంట్లో కాస్త చోటిచ్చాడు, ఉండండమ్మా అన్నాడు. వాళ్ళు ఉంటున్నారు. లలిత జటాజిన కుశ వల్కధరులై వేదమొప్పగా చదువుచు ఇమ్ముల బ్రహ్మచారి వృత్తిని వెలయగా అందుండి ఒక్క విప్రగృహమునన్. ఈ పాండవులు 5 కుంతి కూడా ప్రతిరోజు భిక్షాటన చేస్తున్నారు. ఎవరండి? ఏ సామాన్యమైన వ్యక్తులా? ఏ వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అవ్వకపోతే ఉపద్రవం వచ్చిందంటే, ఓ రోజు 2 గంటలు కరెంటు పోతే అయ్యి బాబాయ్ చచ్చిపోతున్నానండి, మిక్సీ ఇంట్లో పాడైపోతే చచ్చిపోయామంట, సిలిండర్ అయిపోతే చచ్చిపోయామంట, ఏదో ఆఫీస్కి వెడదాం అనుకునే వేళకి మోటార్ సైకిల్ టైర్ పంచర్ అయి కనపడితే చచ్చిపోయామంటాడు. రోజు ఎన్ని మాటలు చచ్చిపోతాడు. చిన్న 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 చెంద కనపడకపోతే చచ్చిపోయాం, అన్నిటికీ చచ్చిపోయాం, పక్కవాడిని చచ్చిపో. ఎంత కష్టాన్ని ఓర్చుకుని వాళ్ళు బతికారు. సీతమ్మ తల్లి కన్నా కష్టపడ్డావా, పాండవుల కన్నా కష్టపడ్డావా? ఏం నీ కష్టం?
అయిన దానికి కాని దానికి ఇంకా కనపడ్డవాడికి అలా అయ్యా నాకు ఇది ఒక్కటి ఉందండి గట్టెక్కాలి ఎలా అయినా మీరు ఏదో ఒకటి చెబుతురు అదే పనిగా. అందుక నీ కష్టాన్ని ఓర్చుకుని పాపాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇంక ఎప్పుడూ సుఖమే. దాని అసాధ్యం కూడా దానికి అంతమేమైనా ఉంటుందా లోకంలో? ఒబామా పిలిచి అమెరికా అధ్యక్ష పదవి రాసి ఇచ్చేసినా ఆయన కోటి ఇవ్వలేదు నడుస్తాడు. అంతే ఉంటుందండి దానికి. ఎందరికో ఎన్నో లేనిది ఈశ్వరుడు నాకు ఇచ్చాడు అన్ననాడు నీకు తృప్తి. కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, నీకు కళ్ళు ఉన్నాయి. అసలు వినపడని వాళ్ళు ఉన్నారు, నీకు వినపడుతుంది. అసలు పాపం నోరు విప్పి మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు, నీకు నోరుంది, చక్కగా మాట్లాడగలవు. ఏమి నువ్వు ఎంత ఐశ్వర్య సంపన్నుడు ఆలోచించు. ఈశ్వరుడు నీ పట్ల ఎంత ఉదారుడై ఉన్నాడు. నీకు మధురమైన శబ్దములన్నీ వినపడతాయి. ఓ వీణ కచేరీ పెడతావు, చక్కగా నాట్యం చూస్తావు, నీ పక్క వాళ్ళతో భావాలు పంచుకుంటావు, నీకు బాధ కలిగితే చెప్తావు. అంతవరకు ఎందుకండి? ఒంట్లో బాగులేకపోతే ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మన ఒంట్లో ఎందుకు బాగులేదో ఏది బాగులేదో మనం చెప్తాం. ఒక మూగివాడి పరిస్థితి, మూగి చెవుడు కూడా ఉంటాయి, రెండు అక్క చెల్లెళ్ళ కొంతమందికి. వాళ్ళ పరిస్థితి అవతల వారు చెప్పింది వినపడదు, ఈయన చెప్పలేడు. ఎంత కష్టం. నేను సామర్లకోట వెళ్లే రోజుల్లో, సామర్లకోటలో ఉద్యోగం చేసే రోజుల్లో సామర్లకోట ఎడుతుంటే నాతో పాటు కొంతమంది మూగి చెవుడు ఉన్న పిల్లలు ఎక్కేవారు. అక్కడ ఎందుకు మరి చదువుకోవడానికి వెళ్ళేవారో ఏమో నాకు తెలీదు. వాళ్ళు సామర్లకోటకి టికెట్ ఇవ్వండి అని అడగాలి. వాళ్ళకి ఎలా చెప్తారు? సామర్లకోటకి టికెట్ ఇవ్వండి అని చెప్పలేక కండక్టర్ వచ్చి ఎక్కడికి అంటే అనేవారు వాళ్ళు. అంటే కాకినాడకి రైళ్లు రావుగా, అంటే ఎక్కువ రైళ్లు రావుగా. సామర్లకోట అంటే రైల్వే స్టేషన్ ఉంది, అందుకని సామర్లకోట అనేవాడు. ఆ పెదవుల కదలికని బట్టి అనేవాడు. అంటే పాపం ఎన్ని అని ఇలా అనేవాడు. అతను ఎవరెవరు అని చూపించేవాడు. మరి ఇతను మావాడు కాదు. అది దేన్ని బట్టో తెలుసా అండి? వినపడి కాదు, పెదవుల కదలికని బట్టి చూస్తూ తను జవాబు చెప్పాడు. అది ఎంత కష్టమో మీరు ఆలోచించండి. నిజంగా జీవితంలో మనం అనుభవిస్తున్న సుఖంతో పోలిస్తే వాళ్ళు అనుభవిస్తున్నది ఏ పాటండి? వాళ్ళు ఏమనుభవిస్తున్నారు? ఓ కళ్ళు లేనివాడు ఏమనుభవిస్తున్నాడు? వాళ్ళతో పోలిస్తే ఈశ్వరుడు మనకెంత అభ్యున్నతినిచ్చాడు. నీకు కళ్ళిచ్చాడు, చెవులిచ్చాడు, నోరిచ్చాడు, ఓ మంచి ఉద్యోగం ఇచ్చాడు, ఆ ఉద్యోగం చెయ్యడానికి కావలసిన శక్తినిచ్చాడు. నెలకి చక్కగా బెళ్ళకుడు వల్లే ఓ 25,000 30,000 జీతం ఇస్తున్నాడు. శుభ్రంగా తిన్నది జీర్ణమయ్యేట్టు చేస్తున్నాడు. సాయంకాలం 1 గంటన్నర సేపు పరమేశ్వరుడు గురించి చెప్పడానికి నీకు ఒళ్ళు నెప్పా. ఎందుకు చెప్పలేవు? ఈశ్వరుడు కూడా నీ కృతజ్ఞత చూసి ఏదో ఒకటి ఉపసంహారం చేస్తే, ఈశ్వరుడు ఏమిచ్చాడు అన్నది ఆలోచించిన నాడు ఎంతో తృప్తిగా ఉంటుంది. ఈశ్వరుడు నాకు ఇంకా ఏదో ఇవ్వలేదని ఏడిచిన నాడు నీ ఏడుపుకు అంతులేదు. ఎవడు ఎన్ని తెచ్చిచ్చినా నీకు తృప్తి లేదు. తృప్తి అన్నది మానసిక భావన. ఉన్నవాడు ఇంతకన్నా ఏం ఉండాలంటే నాకేం లేదంటాడు. అన్నీ ఉన్నా నాకు ఇంకా లేదండి అని ఏడిచేవాడు లేదని ఏడుస్తూనే ఉంటాడు. అది ఆ భావన చేత ఆ తృప్తిని పొంది ఈశ్వరానికి నాకేమి ఇవ్వలేదయా అన్నారనుకోండి, ఆయన ఎంతో సంతోషిస్తాడు. అసలు ఎప్పుడూ నాకు ఇంకా ఇది లేదుగా అంటున్నారు అనుకోండి, వాడు వస్తున్నాడంటే భయపడిపోతాడు. ఇప్పుడు నాన్నగారు ఉన్నారు, కన్నారు, పెంచారు, పెద్ద చేశారు, చదువు చెప్పించారు. ఏదో 2 రోజులు అలా వెళదాం కదా అని కొడుకింటికి వెళ్ళారు. ఇంకా కాళ్ళు పడుతూ నాన్నగారండి వీలునామా ఎప్పుడు రాస్తారండి, వీలునామా ఎప్పుడు. వాడికి ఎలా ఉంటుంది ఆ తండ్రికి? ఇస్తాడుగా అది కూడాను. కాళ్ళు పట్టి వీలునామాయా? పూజ చేసినప్పుడల్లా దిక్కుమాలిన కోరికే. వాడు ఇచ్చిన వాడికి కృతజ్ఞత ఏది? ఈశ్వరాను నాకు ఇన్ని ఇచ్చావు, నేను నీకు ఏమి ఇవ్వగలను అని ఒక్కనాడు కన్నుల నీరు పెట్టుకుని ఒక్క స్తోత్రం చేసి నీ ఆనందాన్ని, నీ తృప్తిని పరమేశ్వరుడి దగ్గర ఆవిష్కరిస్తే, నేను ఇంత ఇస్తే అంతని పొంగిపోతున్నావా నాన్న అని నువ్వు అడగకుండా నీకు ఇస్తాడు. ఎన్ని ఇచ్చినా నాకు ఇంకా లేదండి అదే ఏడిచిన వాడిని చూసి ఈశ్వరుడికి అంత అసహ్యం వేస్తుందండి. ఇంకా ఆయన కాబట్టి ఊరుకుంటున్నాడు, నాలాంటి ధూర్తుడైతే. కాబట్టి ఆ తృప్తి చాలా ప్రధానం. మహాభారతంలో దేనికి మహానుభావుడు ఋషితుల్యుడైన నన్నయ్య గారు ఇస్తున్నారంటే, లేదని ఏడవకు,
కష్టాన్ని ఓర్చుకోవడంలో పాండవులు భిక్షాటన చేశారు. నీకంత కష్టం ఏం రాలేదు కదా, నువ్వేం బెత్తం ఎత్తుకోవట్లేదుగా ఎక్కడికి వెళ్ళి, నువ్వెందుకంత బెంగెట్టేసుకుంటావు? వాళ్ళ కష్టాన్ని తెలుసుకుని అంతంత మహాశక్తివంతులు అంతగా దేశకాలములందు ఒదిగారు. ఒదగడం నేర్చుకో. దేశకాలములు తెలియని బతుకు బతకకు, ఆ ఓర్పు లేని బతుకు బతకకు, అసహ్యకరమైన బతుకది, 10 మందికి బరువుగా ఉంటావు అని. కాబట్టి ధృతి చదువుచు భిక్షార్థము ప్రతిగృహమున కరుగుచున్న భవ్యుల మౌనవ్రతులం తృప్తులు చేసిరి సతతము అందుల గృహస్థ సద్విజులు దయన్. అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణులందరూ దయతో ఆ వేదం చదువుకుంటూ మౌనంగా అందరి ఇళ్ల ముందుకి వచ్చి ఆ జోలి పడుతున్నటువంటి ఆ పాండుకుమారుల్ని చూసి బ్రాహ్మణులే అనుకుని వాళ్ళకి సమృద్ధిగా భిక్షాన్నం పెట్టి ఆదరిస్తూ ఉండేవారు. వీళ్ళు ప్రతిరోజు వీళ్ళు చేసే పని ఏమిటంటే ఈ 5గురు భిక్షాటన చేస్తారు, లేదా ఒక్కొక్కసారి 4 పెడతారు, 3 పెడతారు, ఆ సందర్భాన్ని బట్టి పెడతారు. వెళ్ళి తెచ్చినటువంటి భిక్షాన్నాన్ని ఎవ్వరూ ఏమీ తినరు, పట్టుకెళ్ళి అమ్మకి ఇచ్చేస్తారు. అది వాళ్ళ ధర్మం. అమ్మ పదార్థాన్ని అంతటినీ ఓ విస్తట్లో వేసి సగం చేస్తుంది. ఈ సగాన్ని భీముడికి పెడుతుంది. ఎందుకంటే ఆయన శరీర బలం అటువంటిది, ఆయన ఆకలి అటువంటిది. సగం భీముడికి పెడుతుంది. మిగిలిన సగం 4 భాగాలు చేసి ధర్మరాజుకి, అర్జునుడికి, నకులుడికి, సహదేవుడికి పెడుతుంది. వాళ్ళ ప్రేమ ఎటువంటిదంటే రోజు సగం భీముడు తినేస్తున్నాడు అందరూ, సగం తినాలి భీముడని కోరుకుంటారు. అని వాళ్ళు భీముడు తింటుంటే అయ్యో పాపం ఇంతే తింటున్నాడు, నిజంగా ఎంత తినవలసిన వాడు, ఎంత ఆకలి ఉన్నవాడు, ఏమిటో ప్రారంధం మనం భిక్షాటన చేసి తెచ్చి ఇంతే పెట్టగలుగుతున్నామని బాధపడతారు. అంత ప్రేమ కలిగిన అన్నదమ్ములు వాళ్ళు. కాబట్టి అలా తింటున్నారు. ఒక రోజున భీముడు ఇంట్లో ఉన్నాడు, మిగిలిన 4 భిక్షాటనకి వెళ్ళారు. అకస్మాత్తుగా ఆ ఇంట్లో ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ బ్రాహ్మణుడు, బ్రాహ్మణి అంటే ఆయన భార్య, వాళ్ళు పెద్ద పెట్టును ఏడుస్తున్నారు, పిల్లలు కూడా ఏడుస్తున్నారు. అది విని భీమునితో కుంతి అంది, ఇందు సుఖముండితిమి ఎరులెరుగకుండా నేలొకో ఇప్పుడు ఈ విప్రునింట ఆర్తరవము వీతించే దీని నారసి ఎరుంగవలయు తత్ప్రతీకారంబు వలయు చేయ. మనం ఇన్నాళ్ళు ఈ బ్రాహ్మణుడి ఇంట్లో ఉంటున్నాం, హాయిగా సుఖంగా కాలం గడిచిపోతోంది. మనం ఎవరమో ఎవరికీ తెలియకుండా రోజులు వెళ్ళిపోతున్నాయి. ప్రస్తుతానికి అదే పెద్ద సుఖం. ఇంత ఉపకారం చేశాడు మనకి ఈ బ్రాహ్మణుడు. ఎందుకో ఇవాళ ఈ బ్రాహ్మణుడు ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు, ఆర్తనాదాలు చేస్తున్నారు. మనం ఇంత ఉపకారం పొందిన వాళ్ళం, వాళ్ళకి ఏ ఆపదొచ్చిందో కనుక్కుని ఆపద తీర్చడం అన్నది మర్యాద, అది చెయ్యవలసిన విధి. కాబట్టి నాయన అది ఏమిటో నేను కనుక్కొస్తాను, ఒక్కసారి పెడతానండి. వెళ్ళి ఆవిడంది, కృతమెరుగుట పుణ్యము సమ్మతి దానికి సమము సేత మధ్యము మరి తత్కృతమున కగ్గలముగా సత్కృతి సేయుట ఉత్తమంబు కృతబుద్ధులకు. ఎవరో నీకు ఉపకారం చేశారు, మహానుభావుడు మహానుభావుడు ఉపకారం చేశాడు, ఆయన ఉపకారం చేయబట్టి ఆ రోజున నేను ఏమి ఇబ్బంది లేకుండా సంతోషంగా కాలం గడిపేశాను అని స్మరించడమే పుణ్యం. తప్ప వాడి మొహం ఏదో వాడు ఇచ్చాడు కానండి మళ్ళీ నా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది చేశాడు తప్ప, లేకపోతే వాడు చేస్తాడా? అదే పాపం. ఎదుటివాడు నీకు ఏ ఉపకారం చేశాడో ఆ ఉపకారమును గుర్తెరుగుటయే పుణ్యము అని పేరు. కాబట్టి పుణ్యము చేయుట అంటే ఏదో కాదు, మీకు ఎక్కడ ఏ ఉపకారం దొరికినా ఆ ఉపకారాన్ని స్మరించడం ఉందే దానికే పుణ్యము అని పేరు. అలాగే చేసినటువంటి ఉపకారాన్ని మనసులో జ్ఞాపకం ఉంచుకుని దానితో సమానమైనటువంటి ఉపకారం చేయడం ఉందే అది మధ్యమము. చేసిన ఉపకారాన్ని గుర్తు పెట్టుకుని అంతకన్నా పెద్ద ప్రత్యుపకారం చేయడం ఉందే అది ఉత్తమము. కాబట్టి బుద్ధి కలిగిన వాడు ఆ పని చెయ్యాలి. వాళ్ళకి ఆపదొచ్చింది, మనం చెయ్యొద్దు ప్రత్యుపకారం, అది జ్ఞాపకం పెట్టుకోవద్దు, అది కదా పుణ్యం. కాబట్టి వెళ్ళి వస్తాం అంటే ఏదో వినపడగానే ఓవా తలుపుని తీసుకుని వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోవడం, అది కాదు. ధర్మం ఎప్పుడూ ధర్మం. కుంతీదేవి పట్టుకుంటే ధర్మం, పాండురాజు గారు పట్టుకుంటే ధర్మం, ధర్మరాజు గారు పట్టుకుంటే ధర్మం. అలా ఎప్పుడూ వాళ్ళు ధర్మం గురించి ఆలోచించారు. కాబట్టి తుట్టతుదన వాళ్ళ నోటి వెంట ఏది వచ్చిందో అది ధర్మమే వారి నోటి వెంట వచ్చింది.
కాబట్టి ఆమె ఆ ఇంట్లోకి వెళ్ళి చూసింది. చూసేటప్పటికి ఆ బ్రాహ్మణుడు ఏడుస్తున్నాడు. ఆయన చాలా వేదాంతం చెప్పాడు. ఏమిటో ఈ మనిషి ఏమిటో, ఈ పుటక ఏమిటో, ఈ పెళ్లిళ్ళు ఏమిటో, ఈ సంసారాలు ఏమిటో, ఈ పుట్టడాలు ఏమిటో, ఈ చచ్చిపోవడాలు ఏమిటో, కొన్నాళ్ళు కలిసి ఉండడం ఏమిటో, ఎవరికి ఎవరు ప్రాప్తం, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక అని ఆయన ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఇంటికి యజమానిని నేను, మిమ్మల్ని రక్షించవలసిన వాడిని, నా కళ్ళ ఎదురుగుండా నా భార్య వెళ్ళి ఆ రాక్షసుడికి ఆహారం అయిపోవడం ఏమిటి, వంశాన్ని పెంచవలసినటువంటి వాడు కొడుకు ఆయన ఆహారం అయిపోవడం ఏమిటి, కూతురు నాకు దౌహిత్రుడిని ఇవ్వవలసినది, కూతురు కొడుకైతే దౌహిత్రుడు అంటారు కాబట్టి ఆ దౌహిత్రుడిని ఇవ్వవలసింది, ఆ కూతురు వెళ్ళిపోవడం ఏమిటి, కాదు కాదు నేనే వెళ్ళిపోతాను, నేనే ఆహారం అయిపోతాను అని ఆయన ఏడుస్తున్నాడు. భార్య లేచంటోంది, అసలు భార్యాస్థానంలో ఉన్నది బిడ్డల్ని వంశాన్ని నిలబెట్టడానికి, నీకో కూతుర్ని కొడుకుని ఇచ్చాను, భర్తని పోగొట్టుకుని నేల మీద పడిన మాంసపు ముక్క కొరకు కుక్క దగ్గర నుంచి పక్షి వరకు ఎదురు చూసినట్టు భర్తని పోగొట్టుకుని అన్యుల చేత క్రూరమైన చూపు చూడబడక ముందే నేనే ఆహారమై మిమ్మల్ని రక్షించుకుంటానంటోంది భార్య. కూతురు అంటోంది, ఇప్పటికైనా ఎప్పటికైనా నన్ను పెళ్లి చేసి ఇంకో ఇంటికి పంపించేయవలసిందే, నేను ఇక్కడ ఉండేదాన్ని కాను, పుడుతూనే ఆడపిల్లని, ఈడపిల్లని కాను, ఎప్పుడో అప్పుడు నన్ను పంపేస్తారు, అత్తవారింటికి పంపించాననుకుని నన్ను పంపించేయండి ఆ రాక్షసుడి దగ్గరికి, నన్ను తినేస్తాడు, మీరు సుఖంగా ఉండండి అంటోంది. ఆ చిన్న పిల్లవాడు వాడంటున్నాడు, అమ్మా నాన్నగారికి అక్కకి ఆపద రావడం ఏమిటి, నన్ను పంపించండి, నన్ను తినేస్తాడు రాక్షసుడు, ఏడుస్తున్నాడు ఆ పిల్లాడు. ఏమిటి వీళ్ళందరూ ఏడు, నన్ను పంపించండి తినేస్తాడు, నన్ను పంపించండి తినేస్తాడు, ఏడుస్తున్నారు ఏమిటి అందరూ అని చెప్పి ఆవిడకి అనుమానం వచ్చింది. వచ్చి ఆ కుంతీదేవి బ్రాహ్మణుడిని అడిగింది, ఇది ఏమి జరగు, దీనికి మొదలయ్యేది నాకు తెల్లముగ చెప్పుడు తీర్చెదా అని విగతాసుల తన మృదువచన ప్రశ్నమును అమృతమున నెత్తెన్. చాలా పెద్ద పెద్ద మాటలండి నన్నయ్య గారివి. ఆవిడండి, ఎందుకు మీ అందరు ఇలా మాట్లాడుకుంటున్నారు, ఎందుకు మీ అందరికి ఏమిటి ఇబ్బంది వచ్చింది, మీరు అసలు ఏం జరిగిందో, ఏ ఆపద కోసం మీ అందరూ ఇలా మాట్లాడుకుంటున్నారో నా దృష్టిలో పెట్టండి. నా దృష్టిలో పెడితే నేను మీకు కావలసినటువంటి ఉపకారం చేసి మీరు పడుతున్న ఇబ్బంది నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తాను. ఈ మాట ఎలా ఉందన్నారో తెలుసా అండి అన్నయ్య గారు, చచ్చిపోయిన వాడిని తీసుకెళ్లి అమృతంలో ఉంచి పైకెత్తినట్టు. ఎందుచేత అంటే మాట ప్రాణం పోసేస్తుంది, మాట ప్రాణం తీసేస్తుంది. మాటకి ఆ శక్తి ఉంటుంది. ఒక్క మాటకి కత్తి పెట్టి పొడిచాడనుకోండి, ఆ గాయం కొన్నాళ్ళు ఉండిపోతుంది. ఒక్క మాట అన్నాడు అనుకోండి, బతికున్నంత కాలం గుర్తుండి, ఎంత మాట అన్నాడు ఆ రోజు నన్ను అని. అందుకే కడుపున్ రంపపు కోత కోయునది ఏ గాయాలు కాకుండినన్ అంటాడు బల్జేపల్లి వారు. నాకు ఎప్పుడు ఆ మాట జ్ఞాపకం ఉంటూ ఉంటుంది. ఒక మనిషిని పడుకోబెట్టి రంపం పట్టుకుని కడుపుని కోసేశారనుకోండి, దాని బాధ తెలుస్తుంది. ఆయన బాధపడ్డాడు అనడానికి గుర్తుగా కడుపు మీద అడ్డంగా ఓ పెద్ద సార పడుతుంది. కానీ అన్న ఒక్క మాట కడుపుని రంపపు కోత కోసిన కన్నా ఎక్కువ బాధ పెట్టి మనసులో గుర్తుండిపోతుంది. ఇది కట్టి కుడిపేస్తున్నారు. కాబట్టి నోరు ఉంది కదా అని వదరి మాట్లాడకూడదు. ఒక్క మాట మనిషిని బతికించేస్తుంది. సుందరకాండలో సీతమ్మ ఉన్న కష్టంలో ఆత్మహత్య చేసుకు చచ్చిపోతానన్న సీతమ్మ మళ్ళీ దేని వల్ల బతికింది? హనుమ మాటకు బతికిందంటే. మాట బతికిస్తుంది, మాట చంపేస్తుంది. కాబట్టి ఆవిడ మాట చనిపోతున్న వాళ్ళని అమృతంలో ముంచి పైకెత్తినట్టుంది అన్నారు నన్నయ్య గారు. ఏమిటో చెప్పండి, నేను తీరుస్తాను. అలా అన్నవాడు చాలండి, కష్టంలో వచ్చి ఆదుకున్నవాడు ఒక్కడు చాలు. కాబట్టి ఈ మాట ఆవిడ అనగానే కుంతితో బ్రాహ్మణుడు అన్నాడు, మనుజ భక్షుడిదియా తనకు అప్పనముగా ఒరుల వలని బాధ నొరయకుండా దీని కాచుచుండు ఈనాటి రాజును తలపడసుర నోర్వ బలిమిలేమి. మా ఊరికి ఒక ప్రారంభం వచ్చింది. దూరంగా యమునా నది ఉంది. ఆ యమునా నది తీరంలో బకాసురుడని ఒక రాక్షసుడు. ఆయన ఈ అగ్రహారం మీద పడి కనబడ్డ వాళ్ళందరినీ తినేవాడు. అప్పుడు ఈ అగ్రహారంలో ఉన్న వాళ్ళందరూ ఆ రాక్షసుడితో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆయన ఈ ఊరిని రక్షిస్తాడు. దేన్ని? ఎందుకు? విజయదశమి నాడు వేట వేసేసే గొర్రెపోతుని బాగా గడ్డిలో మీపినట్టు ఏకచక్రపురంలో ఉన్న వాళ్ళని ఎందుకు రక్షిస్తాడంటే, బండెడన్నం వండి, కూరలు, చక్కటి పిండి వంటలు, ఒక మనిషి, 2 దున్నపోతులు ఆ బండికి కట్టి పంపిస్తే బండిని వదిలేస్తాడు. అదో అదృష్టం. బహుశా బండి కర్రలతో పళ్ళు ఏమైనా గీక్కుంటాడు వాడు.
మిగిలినటువంటి వాటిని అన్నింటినీ వాడు తింటాడు. ఒక్కొక్క ఇంటిది ఒక్కొక్క వంతు. నా ప్రారంభం కొద్దీ ఇవాళ మా ఇంటికి వంతు వచ్చింది. బండెడు అన్నం పంపడం ఇబ్బంది కాదు, ఏదో 2 జొన్నపోతుల్ని సేకరించి కట్టడం ఇబ్బంది కాదు. నా ఇంటి నుంచి ఒక మనిషి వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలని బాధపడుతున్నాను. మరి మీ ఊళ్ళో ఇలా ఇంటికొకళ్ళని రాక్షసులు చంపేస్తుంటే మీ రాజుగారు ఏం చేస్తున్నారు? మా రాజుగారికి ఆ రాక్షసుడిని ఓడించేంత బలం లేక ఆయన చెప్పినట్టు చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన అన్నాడు, పోలంగా ధర్మశీలుండై భూరి బలాధికుడైన దారుణీ పాలకు రక్షమున్బడసి భార్యను పుత్రులన ధయుక్తితో ఓలిన మేలుగా బడతే ఉళ్ళనున్నది ఇట్లు కాని నాడేల గృహస్థ వృత్తి సుఖమేగి వనంపున ఉనికి కష్టమే. దేశాన్ని పరిపాలించేటటువంటి ప్రభువు బలవంతుడై ఉపద్రవములు రాకుండా ప్రజల్ని రక్షించగలిగిన వాడైతే ఆ రాజ్యంలో ఉండాలి తప్ప ఉండాలి అప్పుడు పెళ్లి చేసుకోవాలి, గృహస్థాశ్రమంలో ఉండాలి. ఆ ఊళ్ళో ఉండే ప్రభువు ఎవరిని రక్షించలేని వాడైతే అలాంటి చోట పెళ్లి చేసుకుని ఉంటే మాత్రం సుఖమేంటి? ఏ రోజు ఎవరిని ఎత్తుకుపోతారో ఏమైపోతుందో తెలియదు. కాబట్టి బలమైన రాజు లేకపోవడం వల్ల ఈ ప్రారంధం అంతా వచ్చింది. కాబట్టి ఒకరిని అనుకుని ప్రయోజనం ఏముంది? ఇప్పుడు జరగవలసిన కార్యం జరగవలసిందే, కాబట్టి నేను వెళ్ళవలసిందే అంటే కుంతీదేవంది, మీరు కంగారు పడకండి, మా అబ్బాయిని పంపిస్తాను. ఆయన హడిలిపాడు, ఉలిక్కి పడ్డాడు. ధర్మం అన్న మాటకు అర్థం అదండి. ఇప్పుడున్న రోజుల్లో అయితే చాలా థ్యాంక్స్ అండి. ఆయన అలా అనలేదు. ఆయన అన్నాడు, అతిథి అయి వచ్చిన బ్రాహ్మణు జీవితార్థినై నాకు హితముగా రక్కసు వాత త్రోవ నీ నొచ్చొడంబడుదు మతి నవమానింపంగ తాననిన విప్రు మరణంబు తలుచుటతి పాతకము పాతకములలో బ్రహ్మహత్యయ పెద్ద. ఆయన అన్నాడు, నా ఇంటికి అతిథిగా వచ్చారు మీరు, నా ఇంటికి అతిథిగా వచ్చి ఉన్నటువంటి బ్రాహ్మణులు మీరు. అటువంటి వాళ్ళని నేను ఎలా పంపించేస్తాను? ఇక్కడి నుంచి పంపించి రాక్షసుడికి ఆహారం అయిపోమని చెప్పనా? మా ఇంట్లో ఉన్న బ్రాహ్మణుడు నా ప్రాణం కోసమని తన ప్రాణం వదిలేస్తే ఆ బ్రహ్మహత్యా పాతకం నన్ను చుట్టుకోదా? అంతకన్నా నీ చచ్చిపోవడం మంచి తప్ప నేను ఇటువంటి పాతకాన్ని మాత్రం అంత కాగను. ధృతిశడి వేజడు వాణిని అతిథిని అభ్యాగతుని భయస్థుని శరణాగతు సంపంగ ఒడబడు దుర్మతి ఇహముం పరముం కలది మతి పరిసింపన్. శాస్త్రం ధృతిశడి వేజడు వాణిని, ధైర్యం పోయి అయ్యా నన్ను ఏం చేయకండి అని వేడుకుంటున్న వాడిని చంపకూడదు. అతిథిని చంపకూడదు. అతిథి అని ఎవరినంటారంటే మరునాడు సూర్యోదయానికి తిథి మారుతుంది. ఎప్పుడు మనకి దైవ కార్యానికి ఏమిటంటే సూర్యోదయానికి ఉన్న తిథి. ఒక తిథి వరకే ఉండేవాడిని అతిథి అంటారు. అంటే మళ్ళీ తిథికి ఆయన ఉండడం. ఇది ఈనాడు వచ్చాడనుకోండి, తది ఈనాడు వెళ్ళిపోతాడు. ఆయన అతిథి అంటారు. అంటే వచ్చి 5 ఏళ్ళు ఉన్నవాడిని అతిథి అంటారు. కాబట్టి అతిథిని చంపకూడదు. అభ్యాగతుని అంటే భోజనం ఇలా పెట్టుకుని కూర్చుందా అనుకున్నాడు అనుకోండి, ఇంకా మనం భోజనానికి కూర్చుందో అనుకున్నప్పుడు వచ్చాడు అనుకోండి, ఆయనకి ఏదైనా పెట్టకుండా తను తినకూడదు. ఆయన భోజనం చేస్తున్నాడు అని తెలిసిందనుకోండి, ఆయన్ని లేపే ప్రయత్నం అసలు చేయకూడదు. రెండూ పెద్ద దోషాలు. ఎందుచేతనంటే ఆయన భోజనం చేస్తూ ఆయన్ని మాట్లాడేటట్టు చేయకూడదు. 2, ఆయన భోజనానికి కూర్చునే ముందు ఎవరైనా వస్తే అయ్యా రండి భోజనానికి అనాలి. ఒకవేళ ఆయన భోజనం చేసి వచ్చానండి అన్నాడు అనుకోండి, అయితే మీరు కూర్చోండి నేను తింటా అనకూడదు. యాపిల్ పండు ఇచ్చి మీరు తింటుండండి నేను వస్తాను తప్ప తినేయడానికి వెళ్ళిపోకూడదు. ఆయనని అభ్యాగతి అంటారు. కాబట్టి భోజన సమయానికి వచ్చిన వాడిని భయస్థుని, భయం పొంది ఉన్నవాణ్ణి, శరణాగతు అన్ని ఉపాయములను విడిచిపెట్టి నీవే ఉపాయమని నమ్మి నీ దగ్గర పడిపోయిన వాణ్ణి, ఏ దుర్మతి కూడా చంపకూడదు. చంపితే వాడికి ఇహము పరము 2 ఉండవు. ఇలాంటి పనులు చేసే వాళ్ళని ఇహము పరము లేకుండా చేస్తారు. కాబట్టి నేను అటువంటి తప్పు పని చేయకూడదు. కాబట్టి అమ్మా నీ కొడుకుని పంపవలదు అంటే ఆవిడంది, నా కొడుక్కి పెద్ద మంత్రసిద్ధి ఉంది, మీరు భయపడక్కర్లేదు. నా కొడుకు పూర్వం ఎందరో రాక్షసుల్ని చంపాడు. ఈ రాక్షసుడు పెద్ద లెక్క కాదు, చాలా అవలీలగా చంపేస్తాడు. కాబట్టి బండెడన్నం, ఆ పిండి వంటలు ఇవన్నీ సిద్ధం చేయించండి. నాకు 5 కొడుకులు ఉన్నారు. పైగా 5 కొడుకులు కాదు, 100 కొడుకులు ఉన్నా తల్లికి కొడుకులు ఎక్కువ, పక్క తల్లికి తక్కువ అన్న లెక్క ఉండదు. నా కొడుకు బలవంతుడు కాబట్టి నా కొడుకుని పంపుతాను. అయిపోయింది.
ఆయన ఒప్పుకున్నాడు. గబగబా అందరూ కలిసి ఆ పిండి వంటలు అన్నం అన్ని బండికి ఎక్కిస్తున్నారు. ఈలోగా భీమసేనుడు తనలో తానే సంతోషపడిపోయి తిరుగుతున్నాడు ఇంట్లో. ధర్మరాజు గారు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు భిక్షాన్నం పట్టుకుని వచ్చారు. ధర్మరాజు గారిని చూసేటప్పటికి మాత్రం వెంటనే చాలా ఒబ్బిడిగా నిల్చుంటాడు. ధర్మరాజు గారికి అనుమానం వచ్చింది, ఏంటి ఇంత సంతోషంగా ఉన్నాడు ఇవాళ అని తల్లి వంక చూసి అన్నాడు, నరనుత కీర్తి ఈ అనిలనందనుడెవ్వరితోడనేని భీకర సమరంబు చేయి సమకట్టిన ఎట్లు మహానురాగ నిర్భరముననున్నవాడు ఇతని భావము చూడగా వేరు వీని సుస్థిరబలు మీరు పంచితిరో చెక్కెర తాన ఉపక్రమించను. అమ్మ నాకు చెప్పండి అన్నాడు. అమ్మ ఏమిటి భీముడిని చూస్తుంటే ఈ ఆనందం, ఈ ఈలలు, ఈ పాటలు, ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఎవరి మీద యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నట్టుగా నాకు అది యుద్ధం అంటే అంత సంతోషం. యుద్ధానికి వెడుతున్నట్టుందమ్మా. ఈయన తన మానాన తానే ఎవరి మీద యుద్ధానికి బయలుదేరాడా, మీరు వెళ్ళమన్నారా, ఎందుకు ఎడుతున్నాడు యుద్ధానికి అని అడిగితే ఆవిడంది, ఏమీ లేదయా, ఈ ఊరి చివర బకాసురుడు ఉన్నట్ట, ఇలా ఏదో నియమం ఉందిట, పాపం మనకి ఆతిథ్యం ఇచ్చిన బ్రాహ్మణుడు ఏడుస్తున్నాడు, అందుకని వీడిని పంపిస్తానన్నాడు. ధర్మరాజు గారి ప్రేమ ఎటువంటిదో తెలుసా అండి? ప్రేమ శంకని చేస్తుంది. ఇప్పుడు కూడా లక్షణం ఏమిటో తెలుసా అండి? ఎక్కడ ప్రేమ జటిలమో అక్కడ శంక ఎక్కువ. అందుకే మీరు చూడండి, తండ్రి ఎవరితోనో మాట్లాడుతూ కూర్చుంటాడు, పిల్లాడు వచ్చాడో లేదో ఆయన పట్టింపడదు. 7ంటికి వచ్చేయాలి వాడు ప్రైవేట్ నుంచి, 8 అయిపోయింది, 8:30 అయిపోయింది, ఈయనేమో కబుర్లలో ఉన్నాడు. ఆవిడ కాసేపు ఆగి, ఏమండి ఒక్కసారండి, ఏమిటి లోపలికి వస్తాడు. ఏమిటో వీడు ఇంకా రాలేదు, ఏం అవ్వలేదు కదా అంటుంది తప్ప వీడు మార్గ మధ్యంలో పడి ఆలోచి ఈ విరిగిపోలేదు కదా అందం. ఆలస్యం అయితే శంక తల్లికి. ఈ శంకకి కారణం ఏమిటో తెలుసా అండి? పొంగి పొరలిన ప్రేమ. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ శంక ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రేమ ధర్మరాజు గారిది. అమ్మా, ఎంత పక్కింటి వాళ్ళ అబ్బాయిని రక్షించడానికైతే మాత్రం భీముణ్ణి పంపించేస్తావా? మహానుభావుడమ్మా, ఇంతమందిని మనల్ని రక్షించాడమ్మా, లాక్షాగృహ దానంలో సొరంగంలో తీసుకొచ్చాడమ్మా, అలాంటి వాడిని చూస్తూ చూస్తూ రాక్షసుడి నోట్లోకి ఎందుకు తోసావమ్మా అన్నాడు. ఆవిడంది, నాన్న నాకు మాత్రం తెలియదా, వీడు రాక్షసుడి నోట్లోకి వెళ్ళడం కాదు, ఆ రాక్షసుడి నోరు ఇహ మళ్ళీ తెరవకుండా చేసొస్తాడు, నాకు తెలుసు వాడి బలం. నీకు ఎలా తెలుసమ్మా అంటావేమో, వీడిని 10వ రోజున ఎత్తుకుని ఉన్నప్పుడు పులి మీదకి దూకితే మీ నాన్న బాణాలేస్తే నేను కంగారులో కింద పడేస్తే వీడు నా ఒళ్ళు అంచి 10వ రోజు పిల్లాడి కింద పడితే వీడు పడ్డ శిలలు గుండైపోయాయి. వీడికి మాత్రం ఏం అవ్వలేదు, వీడు నవ్వుతూ భోజనవుతూ ఆడుకుంటున్నాడు. వీడు 10వ రోజంతా బలం ఉన్నవాడు, ఇప్పటికి ఎంత బలం ఉన్నవాడు, వీడు బకాసురుడు లెక్క, అందుకని వీడిని పంపిస్తున్నాడు. ఇప్పుడు వీడు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఒక బ్రాహ్మణుడికి కాదు ఉపకారం, అగ్రహారంలో ఉన్న బ్రాహ్మణ కుటుంబాలన్నీ భేద తీరుతాయి. బ్రాహ్మణులకి శక్తి ఏంటి? వాళ్ళు ఈశ్వరుణ్ణి నమ్ముకుని చేసిన తపస్సే, వాళ్ళు చేసిన వేదాధ్యయనమే, వాళ్ళు చేసిన ధ్యానమే. కాబట్టి వాళ్ళ నోటి వెంట ఏమంటారంటే ఆయుష్మాన్ భవ, వాళ్ళ నోటి వెంట ఏమంటారంటే సకలైశ్వర్య సిద్ధిరస్తు అంటారు. అదే మీకు దేశమునందు కాలమునందు ఐశ్వర్య రూపంలో కలిసి వస్తుందిరా, అందుకని ఆశీర్వచనం కోసం ఈ పని చేస్తున్నా. బ్రాహ్మణానుగ్రహము కొరకు జననుత బ్రాహ్మణ కార్యము తన చేసిన బ్రాహ్మణ ప్రసాదంబున నీకును నీ తమ్ములకును అగు అనవరత శ్రీ సుఖాయు ఐశ్వర్యంబుల్. అనవరతమైనటువంటి శ్రీ సుఖము, ఐశ్వర్యము, ఆయుర్దాయము అన్నీ కలుగుతాయి. వీళ్ళందరూ ఆశీర్వచనం చేస్తారు రేపు పొద్దున్న. ఎందుకంటే ఒకరికి తీరిన ఆపద కాదు, ఏకచక్రపురంలో ఉన్న బ్రాహ్మణులందరూ రక్షింపబడతారు, అందుకు పంపుతున్నాను నాన్న అంది. సరేనన్నారు. ఆ బ్రాహ్మణుడు వచ్చాడు, బాబు బండి కట్టేశాం బయలుదేరుతావా అన్నాడు. ఆయన అన్నాడు, ఏమండి తినకపోతే నిద్ర పట్టదు, నిద్ర పట్టకపోతే ఆకలి. నిన్న రాత్రి నిద్రపోలేదు, ఎందుకో తెలుసా? నిన్న పగటి పూట బాగా అన్నం తిన్నాడు. పాపం ఎప్పుడు తెచ్చిన భిక్షాన్నంలో సగమే కదూ, నాకు కడుపు నిండా అన్నం పెట్టండి, ఆకలి తీరగానే పెడతాను. అదెంత పని బాబు అన్నారు. బోల్డంత అన్నం, బోల్డండి పిండి వంటలు అన్నీ తెచ్చారు. కానీ బాగుండదు కదా, మరీ తినేసి ఇంకా తిండి ఇంకా తిండి అంటే వీడు బకాసుడి కన్నా వీరోళ్ళు తయారయ్యాడు అనుకుంటారేమో అని సరిపెట్టుకున్నాడు. పాపం అలా బాగుండదని సరిపెట్టుకుని బండి ఎక్కాడు. కానీ ఆయన దృష్టి అంతా ఎగరొచ్చే బకాసుడి కన్నా ఈ బండి మీదే ఉంది. ఆయన దాన్ని తీసుకెళ్లి ఆ యమునా నది తీరంలో ఆపి వాడు ముందు వచ్చి చచ్చి తర్వాత అయినా నీ తినేదేగా, వాడు తినేదేం లేదు ఇందులో, నువ్వు వాడిని తినిస్తే నేను ఇంకా ఎలాగో నీకు చంపేసేదే.
దిక్కుమాలలో కూడా చంపేసిన తర్వాత ఆ నిత్తురు అవన్నీ మీద పడతాయి. అప్పుడు వెళ్ళాలి, స్నానం చేయాలి, దుమ్ము దులుపుకోవాలి, రాళ్ళు ఈలోగా ఏ కాకో వాళ్తుంది, గుర్తిగా అలా ఎలా తింటాను. ముందు నేను తినేస్తే గొడవ వదిలిపో పని అయిపోతుంది. అక్కడ శుద్ధాన్నం తినేసినట్టు ఉంటుంది. కాబట్టి ఆయన బండి ఎక్కేసి తినేస్తున్నాడు. ఈయన ఏమిటి వేళ దాటిపోయింది, ఇంకా క్యారేజీ తెప్పించుకునే వాళ్ళు ఉంటారు చూడండి. అలా ఆయన ఏమిటి ఇంకా రాడేమిటి ఏకచక్రపురం వాళ్ళకి ఒళ్ళు బలిసిపోయింది, ఇప్పటికీ రాలేదు, ఇప్పటికీ రాలేదు అని చెప్పి ఆయన బాధపడిపోతున్నాడు. ఈయన శుభ్రంగా బ్రాహ్మణులు పెట్టినవన్నీ తినేశాడు. ఇక్కడికి వచ్చాడు, ఈ బండిలో ఉన్నవన్నీ తింటున్నాడు. ఆయన ఆ గుహలోంచి బయటికి వచ్చి చూసేటప్పటికి యమునా తీరంలో బండి మీద కూర్చుని చక్కగా అన్నీ తినేస్తున్న భీముడు కనబడ్డాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది, వీడేమిట్రా పెట్టకపోగా వీడే తినేస్తున్నాడు ఏమిటి మనమన్నీనని. చనుదించి ముందట శకటంబుపై నుండి యోడక కురుతుతునున్న భీము దవ్వుల చూచి నిత్యము నాకు నియమించి కొనివచ్చు కూడేల కుడిచి నీవు కడు క్రొవ్వి ఏకచక్రంబున వారలకేనింత ఎల్లిదమేలయితి అని దాయవచ్చి ఎయ్య నిలనందును వీపు పిడికిట పొడిచిన బెదరక కసురు వలను చూడకొండు వగవక ఎప్పటి ఎట్లు కుడుచుతున్న అలిగి బకుడు వీని బాబు చూడ వేరంచుడాసిన తరువు బెరికి కొనుచు దాక్కుదంచి. గబగబా వెళ్ళి ఎరా ఏకచక్రపురంలో ఉండేటటువంటి వాళ్ళకి బాగా ఒళ్ళు కొవ్వు పట్టింది, నాకు వేల పట్టును తినడానికి కావలసినది పంపించడం మానేసి నువ్వు తీసుకొచ్చి యమునా తీరంలో బండి పెట్టేసి నువ్వు తినేస్తున్నావా ఏంట్రా నీ ఉద్ధతి అని ఆయన ఆ వచ్చినటువంటి బకాసురుడు చేతి పిడికిలితో ఒక్క పోటు పొడిచాడు ఆ భీమసేనుడి యొక్క డొక్కలో. ఇంత పెద్ద రాక్షసుడు డొక్కలో పోటు పొడిస్తే కనీసం ఇలా వెనక్కి తిరిగి కూడా చూడకుండా ఉండు ముందు తిన్నవయా అన్నట్టుగా ఆయన తింటున్నాడు. ఆయన చూసి ఇదేమిట్రా ఇంత పిడికిలి పోటు పొడిస్తే కోపంతో వీడు కనీసం వెనక్కి తిరిగి చూడటం లేదు, వీడికి పిడికిలి పోట్లుకో వీడినో చెట్టుతో కొడతానని వెనక్కిలో పెద్ద చెట్టు పీకి తీసుకొచ్చాడు. సరే యుద్ధం ప్రారంభమైంది, ఇద్దరు చెట్లతో కొట్టుకున్నారు, మళ్ళా యుద్ధం చేశారు. నన్నయ్య గారు మహానుభావుడు, ఈశ్వరానుగ్రహం, తాను ఎన్ని మల్ల యుద్ధాలో చేసినట్టుగా రచన చేసేశారంతే. ఆ కాళ్ళతో తొక్కి పెట్టారు, కింద బారేశారు, ఆ మీద ఎక్కి తొక్కాడు, గుండెల మీద గుద్దాడు, ఆ బకాసురుడు నిత్తురు కక్కాడు, చిట్ట చివర వారి వెన్ను విరిచేశాడు, గిరగిరా తిప్పాడు, అవతల మారేశాడు. ఆ బకాసురుడి శవం అక్కడ పడిపోయి ఆ బకాసురుడు పడిపోయి చచ్చిపోగానే బకాసురుడి యొక్క బంధువులందరూ గబగబా వచ్చారు రాక్షసులు. వాళ్ళు భీముడిని చూసి హడిలిపోయారు. భీముడు అన్నాడు, మీరు ఉండండి, నేనేమన్నా, ఇక నుంచి మీరు ఎప్పుడైనా నరమాంసం తిన్నారో వీడి వెనకాలే మీరు వెళ్ళిపోతారు. వాళ్ళందరూ ఒట్టు పెట్టారు, మహాప్రభో ఇంకా మేమందరం కూడా అడవిలో తిరిగేవి తింటాం తప్ప ఎప్పుడూ ఏకచక్రపురంలోకి రావడం గాని నరమాంసం తినడం గాని మా జన్మాంతరంలో మేము చెయ్యం, కాబట్టి మమ్మల్ని విడిచిపెట్టారు. ఆ రాక్షసుడిని విడిచిపెట్టేసి మళ్ళీ పాపం వాళ్ళందరూ వచ్చి ఏం చూస్తారు, ఈ శవాన్ని దీన్నే తీసుకుపోతే వాళ్ళు చూస్తారని చెప్పి ఈడుచుకుంటూ లాక్కొచ్చేసి ఆ అగ్రహార ద్వారం ముందు వారేసి బ్రాహ్మణులందరినీ పిలిచి, ఇదిగో మీకు పీడ వదిలిపోయింది, ఇక గొడవలేదు, చంపేశాను బకాసురుని, చూడండి అన్నాడు. వాళ్ళందరూ వచ్చారు, చూసి వీడొక మంత్రసిద్ధుడగు విప్రుడు అసాధ్యబలున్ బకాసురున్ నేడని చంపెనెట్టే ఇతనింతని చూతమా అంచు జిచ్చెరం ఓడిగా వెత్రకీయమున భూసురులాదిగ వచ్చి చూచి రవ్వాడి మగంటిమిన్ వెలయువాని వృకోదరు నెల్లవారలు. ఏమి మంత్రసిద్ధి కలిగిన బ్రాహ్మణుడురా, మంత్రసిద్ధుంది, భుజబలం ఉంది, అసాధారణం. ఇలాంటి బ్రాహ్మణుడిని మనం చూడలేదు, రండి వెళ్ళి చూద్దాం. ఆయన అనుకున్నాడు బకాసురుడి శవం చూడ్డానికి వస్తాడనుకున్నాడు. వీళ్ళు ఇలాంటి బ్రాహ్మణుడిని చూడాలని వీళ్ళు వచ్చారు. వాళ్ళందరూ వచ్చి కుంతీదేవి ఎలా కోరుకుందో అలాగే వాళ్ళందరికీ ఆశీర్వచనం చేశారు. చక్కగా అందరూ సంతోషంగా అమ్మయ్య బకాసురుడు మరణించారని పొంగిపోతున్నారు. పాండవులందరూ ఎంతో ఆనందంగా ఇంట్లో ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి కొంతకాలం ఏకచక్రపురంలో ఉండండి, నేను వస్తానని కదా చెప్పాడు వ్యాసుడు. నేను వచ్చి చెప్తానన్నాడంటే ఇక్కడ బకాసుర సంహారం అయ్యేంత వరకు రాడు వ్యాసుడు. ఆ ఏకచక్రపురంలో ఉండే బ్రాహ్మణులు రక్షింపబడడం కోసమని భీమసేనుడు అక్కడికి చేరాలి. అందుకని ఆ ప్రణాళిక ప్రకారం ఇంకా రాలేదు. ఇంకా కొంతకాలంలో మనం ఈ ఏకచక్రపురం నుంచి బయలుదేరదాం, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అనుకుంటూ ఉండగా ఒకరోజు ఆ ఇంటికి అతిథిగా, ఆ బ్రాహ్మణుడి ఇంటికి అతిథిగా వేరొక బ్రాహ్మణుడు వచ్చాడు. కుంతీదేవి
పాండవులు వెళ్ళి అడిగారయ్యా, మీరు బ్రాహ్మణుడు ఊళ్ళన్నీ తిరుగుతుంటారు, ఎక్కడ ఏ వింతలు ఉన్నాయో మాకు చెప్పండి. వింతలలోకెల్లా వింత ఒకటి ఉంది లోకంలో. పాంచాల మహారాజు గారు ద్రుపదుడికి యజ్ఞంలోంచి నవయవ్వనంలో ఉన్నటువంటి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆవిడ సాక్షాత్ లక్ష్మి. ఆమె ద్రౌపదీదేవి, కృష్ణ అని పిలుస్తారు. ఆ యజ్ఞగుండంలోంచే ఒక పిల్లవాడు పుట్టాడు, వాడిని దృష్టద్యుమ్నుడు అని పిలుస్తారు. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. అదిగో ఆ యజ్ఞగుండంలోంచి పుట్టిన అయోనిజ అయిన కూతురుందే, ఆ ద్రౌపదీదేవికి ఆ కృష్ణకి స్వయంవరం ప్రకటించాడు పాంచాల మహారాజు. ఇంతకన్నా ఆశ్చర్యం ఏముంది అన్నారు. ఆయన వెంటనే పాండవులు అన్నారు, ఏం ఆశ్చర్యం, మనుష్యులకు పుట్టకుండా అయోనిజగా అగ్నిగుండంలోంచి యవనంలో ఉన్న ఆడపిల్ల పుట్టిందా? ఎంతటి కారణజన్మురాలు, ఇంతటి కారణజన్మురాలు ద్రుపద మహారాజు గారికి కూతురుగా అలా ఎలా యజ్ఞగుండంలోంచి పుట్టిందో, దానికి కారణం ఏమిటో, ఎందువల్ల ద్రుపదుడు ఆ పిల్లకి తండ్రి అయ్యాడో మాకు తెలియచేయవలసింది అన్నాడు. మీకు ఈ కథ అంతా చెప్తాను, కూర్చోండి అని చెప్పి, చీకటి పడిపోతోంది కదా అందుకని చెప్తాను సావధానంగా అని ఆ బ్రాహ్మణుడు తాను చేసుకోవలసినటువంటి క్రియాకలాపం కొరకు తాను కొద్ది వ్యవధానం తీసుకుని రేపు సాయంకాలం 6:30 చెప్తారు. కాబట్టి రేపు మీరు విందురుగారు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు.